సహచర మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఫోటో వీడియో జర్నలిస్టులు అందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు నిన్న గౌడ సోదరులకు ఇచ్చినటువంటి కాటమయ్య మోకు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటివి గౌడ సోదరులకు ఏదైనా ప్రకటిస్తారేమో అని చెప్పి మేము ఎదురు చూసాం. కానీ అది మేము ఎదురు చూసింది నిరాశ అయిపోయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది గౌడ సోదరులు కూడా ఎంతో నిరుత్సాహంతో నిన్న ప్రకటిస్తామనుకున్నారు. ఏదైనా వైన్ షాప్లలో రిజర్వేషన్ అన్నారు, ఎక్స్గ్రేషియా పెంచుతారేమనుకున్నాం. రకరకాలుగా ఇచ్చిన హామీలన్నీ కూడా ఏదైనా అమలు అవుతాయేమో అనుకున్నాం, ఎదురు చూస్తాం. కానీ మాకు ఏం చెప్పలేదని చెప్పి అందరినీ నిరాశ గురి చేసింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు మేనిఫెస్టోలో పెట్టినటివి ఎప్పుడు అమలు చేస్తారు? ఏదైనా కానీ ఆ సందర్భమైనటువంటి కార్యక్రమంలో ప్రకటిస్తారు, ప్రస్తావన కూడా లేదు. యాక్చువల్గా మీరు ఏమన్నారు, అధికారంలోకి వస్తే వైన్ షాపులలో ఈ భారతదేశంలో ఎక్కడ లేదు, మేము 15% రిజర్వేషన్ ఇచ్చినాం. మేము 15% రిజర్వేషన్ ఇస్తే మేము 20% రిజర్వేషన్ ఇస్తామని అన్నారు. మరి 20% రిజర్వేషను ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు అమలు అవుతుంది? నిన్న ఎందుకు ప్రకటన చేయలేదు మేము అడుగుతా ఉన్నాం. ఇమ్మీడియట్గా ఆ 20% వైన్ షాప్ల రిజర్వేషన్ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇమ్మీడియట్గా అది ప్రకటించాలా? ఈ మోకులు అనేటివన్నీ కూడా మా ప్రభుత్వ హాయంలోనే మేము విడుదల చేసిన జీవోనే బీఆర్ఓ కూడా ఉంది ఇక్కడ. 10 కోట్ల నిధులు విడుదల చేసిన బీఆర్ఓ ఉంది, 15 కోట్లు. ఈ 15 కోట్లలో జియో నెంబర్ కూడా ఉంది. జియో నెంబర్ 1368 డేటెడ్ 4/10/23. మేము ఇచ్చినటువంటి జియో అనేది మేము తయారు చేసినటువంటి మోకులేవి హైదరాబాద్ ఐఐటి సంస్థ ద్వారా టెస్ట్ చేయించినవి. మరి ఆ మోకులు మేము ఇచ్చినవి కనీసం సందర్భంలోనైనా మంచి అని చెప్పలేదు. గత ప్రభుత్వం తయారు చేయించింది మేము ఇస్తున్నామనే మాట కూడా అనలేదు. సరే, అది మీకే వదిలిపెడతా ఉన్నాం. లూనాలకు కూడా లూనాలు ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించడానికి కూడా బడ్జెట్ కూడా ఉంది. ఆ వెహికల్ నమూనా కూడా తయారు చేయించినాం. మరి మీరు మోపెడ్స్ ఇస్తామన్నారు ప్రతి కార్మికునికి, మరి ఎప్పటి లోపల ఇస్తారు అది కూడా మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా జనగాం జిల్లాకు ప్రకటిస్తామని అన్నారు. మరి ఇంతవరకు నిన్న మాట్లాడతారనుకున్నాం. గౌడ్లకు సంబంధించిన కార్యక్రమం కనుక మరి ఆ ప్రకటన వస్తుంది అనుకున్నాం. మరి ఆ ప్రకటన ఇంతవరకు ఇవ్వలేదు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నిలబడడానికి గవర్నమెంట్ జీవో కూడా విడుదల చేసినాం. 3 కోట్ల నిధులు కూడా జీవో ఇష్యూ చేసినాం ట్యాంక్ బండ్ దగ్గర. ఆ ప్లేస్ కూడా మన అడ్జసెంట్ ఆఫ్ లేక్ సాగర్ పార్క్ లేక్ పక్కల, దాని అడ్జసెంట్లో పక్కనే ఉన్నటువంటి ప్లేస్తో పాటుగా 3 కోట్ల విధులు కూడా విడుదల చేయడం జరిగింది. మరి వచ్చే నెల సర్వాయి పాపన్న జయంతి ఉంది కనుక ఆ జయంతిని కూడా 70 ఏళ్ళు పోరాటం చేస్తే కూడా ఇవ్వలేదు. జయంతి ఉత్సవాలను, వర్ధంతి ఉత్సవాలు అధికారికంగా చేయాలని చెప్పని 2049/29/10/22 ప్రకారం జీవో ఇష్యూ చేయడం జరిగింది. మరి అధికారికంగా ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. పోయినసారి చేయలేదు. ఈ జీవో పర్మనెంట్గా ప్రతి సంవత్సరం చేయాలని మేము ఇచ్చిన జీవో. మరి ఆగస్టులో జరిగే జయంతి ఉత్సవాల సందర్భంగా ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా జీవో ఇష్యూ చేసినాం. నిధులు విడుదల చేసినాం. జిల్లా పేరు కూడా పెట్టాలని చెప్పని
మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సర్వే పాపన గుట్టలను కూడా పరిరక్షించాలని చెప్పి మేము 4,000 ఎకరాలు మైనింగ్ వాళ్ళకి ఇవ్వకుండా అడ్డుకొని ఇచ్చిన దాన్ని రద్దు చేయించి సర్వే పాపన గుట్ట రచించడానికి మేము ప్రభుత్వం నుంచి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు రాసినాం. మళ్ళీ ఈ మధ్యలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారని ఒకటి జరుగుతూ ఉంది. ఇది చరిత్ర, ఇది ఆర్కియాలజీ వాళ్ళకు పర్మనెంట్గా అప్పచెప్పి దీన్ని రక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వర్ధంతికి కూడా సపరేట్గా జీవో ఇచ్చడం, దాన్ని కూడా ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం, నీరా కేఫ్ని ఏర్పాటు చేసినాం. దాంతో పాటుగా బై ప్రోడక్ట్స్ గురించి కూడా నిన్న మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, సంబంధించిన మంత్రి గారు. మరి దానికి సంబంధించినటువంటి నీరా జియో ఇష్యూ చేసినాం. నీరా అమ్మాలన్నా గీయాలన్నా ఈ గౌడ వృత్తికే సంబంధించింది కనుక వేరే వాళ్ళు చేయొద్దు అని చెప్పి జియో ఇష్యూ చేసినాం. దేశంలో ఎక్కడ లేనటువంటి నీరా కేంద్రాన్ని హైదరాబాద్ నడిగడ్డ మీద ఏర్పాటు చేసినాం. ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా ఉండాలని చెప్పి ప్రతిపాదన ఉంది. దయచేసి మీరు ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేంద్రాలు ఏర్పాటు చేయాలా. బై ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ బెల్లం తయారీ కేంద్రం పెట్టినాం ట్యాంక్ బండ్ దగ్గర. బెల్లం, షుగరు ఇవన్నీ కూడా మధుమేహ వ్యాధికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ బై ప్రోడక్ట్స్ ఆల్రెడీ తయారవుతున్నాయి. ఆ తయారవుతున్న దాన్ని మార్కెటింగ్ చేయాలి. సర్వేల్లో, ముడ్విన్లో, చార్కొండలో, తర్వాత సిరికొండలో, సంగారెడ్డి మాసపేటలో ఉన్నటువంటి నిధులు విడుదలై పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులు కంప్లీట్ చేసి నందనం ధర్మవిషయం గారి పేరు మీద నందనంలో తయారవుతున్నటువంటి కేంద్రం కూడా ఇంచుమించు కంప్లీట్ అవుతోంది. అవన్నీ కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటు తీసుకురావాల్సిన అవసరం ఉంది. 5 లక్షల రూపాయలు ఎగ్జిక్యూషన్ మేము చేసినాం. దాన్ని 10 లక్షలు చేయాలని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మూసేసిన దుకాణాలను మేము తెరిపించి హైదరాబాద్తో పాటు అందరికీ ఓపెన్ చేసి స్వేచ్ఛగా బతికేటట్లు ఏర్పాటు చేసినాం. ఇప్పుడు భయం గుప్పిట్లో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. చాలామంది భయపడుతూ వృత్తి చేసుకున్న పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని మళ్ళీ స్వేచ్ఛగా వృత్తిని చేసుకునేటట్లు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు 10 సంవత్సరాల వరకు ఎవరి ఇయర్ లైసెన్స్ రెన్యువల్ ఉండే, వేధింపులు ఉండే. ఎక్సైజ్ వేధింపుల నుంచి 10 సంవత్సరాల వరకు ఒక్కసారి రెన్యువల్ చేసుకుంటే 10 సంవత్సరాలు చేయడానికి వీల్లేదని చెప్పినాం. జియో ఇష్యూ చేసినాం. తర్వాత ఇంకొక ప్రపోజల్ ఉంది, శాశ్వత లైసెన్స్ ఇవ్వాలి అని చెప్పి ప్రపోజల్ ఉంది. శాశ్వతంగా ఒకసారి లైసెన్స్ ఇస్తే ఆయన బతుకున్నంత వరకు ఆ లైసెన్స్ కంటిన్యూ ఉండాలా, రెన్యువల్ అనేది ఉండొద్దు. వృత్తికేం రెన్యువల్, వృత్తి వచ్చింది అని తర్వాతనే మనం లైసెన్స్ ఇస్తాం కదా అని చెప్పి మరి దానికి మేము ప్రపోజల్ చేయడం జరిగింది. గీత కార్మికులు కూడా పెన్షన్ కూడా ఇచ్చినాం. మరి ఆ పెన్షన్ కూడా పెంచాలని చెప్పని కూడా 50 సంవత్సరాలకు ఏజ్ని తగ్గించి ఆ 2,000 రూపాయల పెన్షన్ను మీరు 4,000 చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మరి ఇమ్మీడియట్గా ఆ 4,000 రూపాయలు వారికి అందేటట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మేము తాటి చెట్లు, పొట్టి తాటి చెట్లు ఒక 5 ఫీట్లు, ఒక 10 ఫీట్లు, 15 ఫీట్ల వరకే పెరిగి ఆ 10-15 ఫీట్లలోనే కళ్ళు నీర వచ్చేటట్లు శాస్త్రవేత్తల ద్వారా కనుగొన్నాం. ఆ చెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దయచేసి అగ్రికల్చర్ శాఖ ద్వారా ఆ చెట్లను ఇంకా ఎక్కువ పెంచి చనిపోకుండా, గీతకారం చనిపోకుండా 10 ఫీట్ల లోపలనే మనం 10-15 ఫీట్ల లోపలనే చెట్టు వచ్చినట్లయితే మరి చావడానికి అవకాశమే ఉండదు. ఎన్నో చెట్లను శాస్త్రవేత్తలు కనుగొని తక్కువ కాలంలోనే మామిడి పండ్లు వచ్చేటట్లు, యాపిల్ పండ్లు వచ్చేటట్లు చిన్న చిన్న చెట్లను కనుగొని పరిశోధనలు సక్సెస్ అయ్యారు. ఈ తాటి చెట్లు కూడా సక్సెస్ అయినాయి. మరి మేము ఇక్కడ తెచ్చుకొని కొన్ని కూడా పెట్టించడం జరిగింది. దాంతోపాటు గిరికతాల చెట్లు, అవి కూడా చాలా చిన్నగా ఉంటాయి. గిరికతాల చెట్లను కూడా ప్రయోగాత్మకంగా మరి కొన్ని జిల్లాల్లో కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, మహబూబ్నగర్లో అక్కడక్కడ కొన్ని ఏర్పాటు చేసినాం. ఒక చెట్టు 10 లీటర్లు నీరా కళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ గిరికతాల చెట్లను కూడా
పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మమ్మల్ని చూసి తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా మేము కూడా గౌడ సోదరులకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. మరి వాళ్ళు పెంచుతామన్నారు. నిజంగా తొందరగా పెంచితే ఈ వృత్తిని ఏ రాష్ట్ర ప్రభుత్వం పెంచి ప్రోత్సహిస్తే, వృత్తులు ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వాళ్ళని మేము హర్షిస్తాం. మరి ఇక్కడ మేము 15% రిజర్వేషన్ ఇచ్చినాం. జీవో నెంబర్ 86 ఇది ఇండియాలో కూడా భారతదేశంలో కూడా ఎక్కడ లేదు. ఎక్కడ లేనటువంటిది మేము జీవో ఇచ్చినాం. మీరు 25% అన్నారు. ఇమ్మీడియట్గా ఆ 25% మీరు 25% పెంచి బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఉంది. వైన్ షాప్స్ మరియు బార్ అండ్ రెస్టారెంట్లు ఆ 20% రిజర్వేషన్ను తొందరగా ఇవ్వాలి. అదేవిధంగా ఆత్మగౌరవ భవనాలు 500 కోట్ల విలువ చేసి 5 ఎకరాల పొలము 5 కోట్ల నిధులు విడుదల చేసి టెండర్ కూడా కంప్లీట్ అయింది. దాన్ని తొందరగా అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది ఒక గౌడ్లే కాదు, కులవృత్తులకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ భవనాలన్నీ కూడా ఒక అధ్యయన కేంద్రాలుగా మీరు ఏర్పాటు చేసి అక్కడ వృత్తిపరంగా అభివృద్ధి చేసుకోవడానికి ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా ఆధునీకరణ చెంది బాగుపడడానికి అన్ని ఆత్మగౌరవ భవనాలను అందుబాటులో తీసుకొచ్చి మరి అన్ని భవనాలకు కూడా నిధులు విడుదలైనవి. అన్ని ఆత్మగౌరవ భవనాలు కూడా తీసుకురావాలి. ఈ ప్రభుత్వం చేసింది మేమెందుకు చేయాలి అనేది దయచేసి ఈ వృత్తి కులాల పట్ల కక్ష సాధింపు చర్యలు చేయొద్దండి. ఆ ప్రభుత్వ హయాంలో భవనాలు ఇచ్చిండ్రు, నిధులు ఇచ్చిండ్రు. మీ ప్రభుత్వ హయాంలో మీరు కట్టించి మీరు పేరు తెచ్చుకోండి. మేము 15% రిజర్వేషన్ ఇచ్చినాం, మీరు 20% చెప్పి మీరు పేరు తెచ్చుకోండి. మీరు నిన్న మాట్లాడుతూ అన్నారు గౌళ్ళ ఆశీర్వాదం వల్ల మేము అధికారంలోకి వచ్చినామని. మరి గౌళ్ళు ఎందుకు ఆశీర్వదించిండ్రు? 20% రిజర్వేషన్ ఇస్తారని, 10 సంవత్సరాలు ఇచ్చినటువంటి లైసెన్సులు శాశ్వత ప్రతిపాదకన ఇస్తారని, సర్వాయపాపన్న జిల్లా పేరు పెడతారని, ట్యాంక్ బండ్ పైన విగ్రహం తొందరగా పెడతారని చెప్పని, గౌళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా వృత్తిపరంగా లాభపడతారని, సామాజికంగా రాజకీయంగా ప్రోత్సాహం ఉంటుందని, గౌడ్ల పైన దాడులు ఉండవని, గౌడ నాయకత్వం పైన దాడులు ఉండవని మరి ఇన్ని మేనిఫెస్టోలో పెట్టిండ్రు కనుక మరి మీరు ఏదో చేస్తారని చెప్పి మరి మీకు సపోర్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళు. మరి దాన్ని వమ్ము చేయకుండా తొందరగా ప్రకటించాలా. మరి నిన్న మేము ఎంతో ఆశతో చూసినాం ఇవన్నీ అమలుకు వస్తుంది అని చెప్పేసి. మరి ఒక గౌడ వృత్తే కాదు అన్ని కుల వృత్తులకు ఇచ్చినటువంటి మాటలు, మీరు ఇచ్చిన హామీలు, దాని మీద ఒక కమిటీ వేసుకొని తొందరలో ఇవ్వాలా. మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చినది ప్రయోజనం ఉండదు. ఒక జీవోతోనూ అమలయ్యేటివి 20% వైన్ షాప్లో ఇవ్వడానికి మీకు ₹1 ఖర్చు కూడా కాదు. సింగిల్ పెన్ను సంతకంతో 20% రిజర్వేషన్ని పెంచుతూ వైన్ షాప్లలో బార్ షాప్లో రిజర్వేషన్ పెంచుతూ ఇవ్వడానికి ఒక కలం చాలు. సర్వేపాపన్న జిల్లా ఏర్పాటు చేయడానికి ₹1 నిధులు అవసరం లేదు. ఆత్మగౌరవ భవనం కట్టడానికి ఇమ్మీడియట్గా స్థలం ఉంది, ₹1 విలువ స్థలం ఉంది. అన్ని ఆత్మగౌరవ భవనాలు ఒక అధ్యయన కేంద్రాలుగా మార్చాలని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. నిరా కేంద్రాలు ఏర్పాటు అయినాయి, నిధులు ఏర్పాటు చేసినాం. చివరి దశలో ఉన్నాయి పనులన్నీ కూడా 5 ప్రాంతాల్లో. ఇమ్మీడియట్గా మీరు చేసి ప్రారంభించుకోండి. మోకులు తయారు చేయించడం మేము, సర్టిఫికేట్ ఇప్పించడం మేము, బీఆర్ఓ ఇష్యూ చేయించడం మేము. ఎలక్షన్ కోడ్ వల్ల ఇవ్వలేకపోయినాం. సంతోషం, మీరు ఇచ్చారు. మన రవికుమార్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ కూడా చేసిండ్రు. ఈ ప్రయోగం కూడా 22 kgs అంటే 2200 kgs థింగ్ బ్రేకింగ్ స్ట్రెంగ్త్ ఇది 22 kN కిలో ఉంది. మీకు వీడియో పంపిస్తాం. టెస్టింగ్ కూడా చేసినాం ఇచ్చినాం. మీరు ఎందుకు ఇచ్చిర్రు అని అంటలే, మేము సంతోషం ఇచ్చిర్రు. మేము ఎలక్షన్ కోడ్ ఉంది ఇవ్వలేకపోయినా మీరు ఇచ్చిర్రు. కానీ ఇస్తూ గత ప్రభుత్వం తయారు చేయించింది అని అంటే బాగుండే. కనీసం మంత్రి గారైనా మేము ఇంత కష్టపడి తయారు చేయించింది గత ప్రభుత్వం తయారు చేసింది మేము ఇచ్చినాం, ఇంకా బాగా ఏమిస్తామంటే బాగుండే. ఏం చెప్పలే, మేము ఏం చేయనట్లు మాట్లాడడం అనేది మాకు బాధ కలిగించింది. ప్రభుత్వాలు ఏదైనా కూడా ఒక గొప్ప మనసు ఉండాలా. ఒక ప్రభుత్వం మంచి చేస్తే, ఇప్పుడు మేము చాలా సందర్భాల్లో అసెంబ్లీలో
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటివి ఆరోగ్యశ్రీ నుంచి ఎన్నో సందర్భంలో వారు చాలా బ్రహ్మాండంగా చేసిరని చెప్పినాం. గత ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి పనులను కూడా మేము అసెంబ్లీ వేదికగా పొగిడినాం. ఎన్టీ రామారావు గారు బలహీన వర్గాలకు ఇట్లా చేసినని రాజశేఖర రెడ్డి గారు చేసిన అన్నాం మేము. కానీ మేము ఇంత కష్టపడి ఇన్ని పనులు చేస్తే మరి మా పేరు ప్రస్తావించకపోయినా కనీసం మేమేం మంచి చేయలేదు అనుకోకపోయినా ఇచ్చిన హామీలను నెరవేర్చింటే చెప్పింటే బాగుండే. కనుక వెంటనే ఆ హామీలు నెరవేర్చాలని చెప్పని సర్వేపాపన్న జయంతి డిసెంబర్లో ఉంది కనుక ఆగస్టులో ఉంది కనుక ఆగస్టులో కరెక్ట్ నెల ఉంది కనుక ₹1 ఖర్చు కానటువంటివి 4 పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, జిల్లా పేరు ప్రకటించడం, వైన్ షాప్లలో రిజర్వేషన్ ఇవ్వడం, ప్లస్ శాస్త్ర ప్రతిపాదిక మీద వీళ్ళందరికీ లైసెన్సులు పూర్తి స్థాయిలో గౌడ కార్మికులకు ఇవ్వడం, గౌడ నాయకులపైన గౌడ కార్మికులపైన వేధింపులు లేకుండా ఒక భరోసా ఇవ్వడం, ₹1 నిధి ఖర్చు కానటువంటి ఈ డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అన్ని సంఘాలు ఉన్నాయి, గీత కార్మిక సంఘాలు చాలా ఉన్నాయి. నిన్న కనీసం ఒక్క సంఘం అన్న మాట్లాడితేమని చూసినాం. ఒక సంఘం కూడా మీరు మాట్లాడలేదు నిన్న. మరి మాట్లాడలేదా వీళ్ళు మాట్లాడలేదా నాకు తెలియదు. మొత్తం మీద మాట్లాడింటే బాగుండే, డిమాండ్ల మీద మాట్లాడింటే బాగుండే. సరే మాట్లాడినిచ్చిండ్రా వాళ్ళు మాట్లాడలేదా అది తెలియదు, నాకు తెలుసుకుంటాం. ఖచ్చితంగా ఆ సమస్యల మీద తీర్చకపోతే మేము అన్ని సంఘాలను పిలిచి మాట్లాడతాం. సంబంధించిన వ్యక్తులకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దృష్టికి తీసుకొస్తాం. మీ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం, ప్రభుత్వం తీసుకొస్తాం. సంఘాలతో మీటింగ్ పెట్టిన తర్వాత ఏం చేద్దామని చెప్పి మేము నిర్ణయిస్తాం. మేము రాగానే నెల రోజుల్లోనే ఏమైంది అమలు కావాలి అవుతుందా కాదా అనలే. మేము ఒక అవగాహన వ్యక్తులం కనుక కొంత సమయం ఇవ్వాలా, కొత్త ప్రభుత్వం కూడా కొంచెం శ్వాస పీల్చుకోవాలి, కొంత సమయం ఇచ్చి మనం అడుగుదాం అని చెప్పి అనుకున్నాం. సమయం చాలా అయిపోయింది. ₹1 ఖర్చు కానటువంటిది ఖాళీ సంతకంతో చిన్న సంతకంతో అయిపోయేటువంటిది. మరి అది ముఖ్యమంత్రి గారు వాళ్ళు దృష్టి తీసుకొచ్చిండ్రా, వాళ్ళు మర్చిపోయినరా, మేనిఫెస్టో మర్చిపోయినరా, లేకపోతే ఏమైందో తెలియదు. అది మరి మేము ఇవన్నీ కాకపోతే మళ్ళీ తొందరలోనే వాళ్ళందరినీ అన్నీ పిలుచుకుంటాం. పార్టీలకు అతీతంగా అందరిని పిలుచుకుంటాం. ఆ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా పిలుచుకుంటాం. పిలుచుకొని ఒక మీటింగు, రౌండ్ టేబుల్ పిలుచుకొని లేకపోతే ఒక మీటింగ్ పెట్టుకొని గౌడ భవనంలో మీటింగ్ పెట్టుకొని చేస్తాం. అదేవిధంగా అన్ని కులవృత్తులకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చినటువంటి గొర్రెలు కావచ్చు, చేప పిల్లలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఒకవేళ మా ప్రభుత్వంలో ఎక్కడైనా తప్పులు జరుగుతాయి మీరు సరి చేసి మంచి చేసి ఇవ్వండి. కానీ ఈ ప్రభుత్వం చేసింది కదా మనం చేయొద్దని కక్షసాధింపు చేయకండి. కులవృత్తులపైన కచ్చగట్టకండి, కులవృత్తులకు సంబంధించిన నాయకులపైన కచ్చగట్టకండి. ఎన్నో ఒడిదొడులు వదులుకొని కష్టపడి మెట్టు ఎక్కిచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి సహకారం లేకుండా జీవనం సాగించి స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళ మీద కచ్చగట్టి అనవసరమైనటువంటి వేధింపులు చేయకండి. ఇప్పటికే అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి దాడులు, వేధింపులు జరుగుతూ ఉన్నాయి. అది మంచి పద్ధతి కాదు. అది మీరు మంచి చేయండి, మంచి చేసిన దాన్ని ఖచ్చితంగా మేము కూడా హర్షిస్తాం, బాగా చేసారని చెప్పండి, వేరేం లేదు. కనుక మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాత్రం మేము అడుగుతా ఉన్నాం. ఇమ్మీడియట్గా నెరవేర్చకపోతే తదుపరి కార్యక్రమం మరి డిసెంబర్లో ఉంది కనుక డిసెంబర్ మొదటి వారంలో మళ్ళీ కలుసుకొని మళ్ళీ ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం. అవి అమలు కాకపోతే ఎట్లా అమలు చేయించుకోవాలని దానిపైన కూడా మేము మాట్లాడుకుంటాం. ఓకేనా? సహచార మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఫోటో వీడియో జర్నలిస్టులు అందరికీ పేరు నమస్కారం. ఈరోజు నిన్న గౌడ సోదరులకు ఇచ్చినటువంటి కాటమయ్య మోకు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు,
ప్రభుత్వం తరఫున ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటివి గౌడ సోదరులకు ఏదైనా ప్రకటిస్తారేమో అని చెప్పి మేము ఎదురు చూసాం. కానీ అది మేము ఎదురు చూసింది నిరాశ అయిపోయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది గౌడ సోదరులు కూడా ఎంతో నిరుత్సాహంతో నిన్న ప్రకటిస్తామనుకున్నారు. ఏదైనా వైన్ షాప్లలో రిజర్వేషన్ అన్నారు, ఎక్స్గ్రేషియా పెంచుతారేమనుకున్నాం. రకరకాలుగా ఇచ్చిన హామీలన్నీ కూడా ఏదైనా అమలు అవుతాయేమో అనుకున్నాం, ఎదురు చూస్తాం. కానీ మాకు ఏం చెప్పలేదని చెప్పి అందరినీ నిరాశకు గురి చేసింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు మేనిఫెస్టోలో పెట్టినటివి ఎప్పుడు అమలు చేస్తారు? ఏదైనా కానీ ఆ సందర్భమైనటువంటి కార్యక్రమంలో ప్రకటిస్తారు, ప్రస్తావన కూడా లేదు. యాక్చువల్గా మీరు ఏమన్నారు, అధికారంలోకి వస్తే వైన్ షాప్లలో ఈ భారతదేశంలో ఎక్కడ లేదు, మేము 15% రిజర్వేషన్ ఇచ్చినాం. మేము 15% రిజర్వేషన్ ఇస్తే మేము 20% రిజర్వేషన్ ఇస్తామని అన్నారు. మరి 20% రిజర్వేషను ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు అమలు అవుతుంది? నిన్న ఎందుకు ప్రకటన చేయలేదు మేము అడుగుతా ఉన్నాం. ఇమ్మీడియట్గా ఆ 20% వైన్ షాప్లో రిజర్వేషన్ మేనిఫెస్టో ప్రకటించింది. ఇమ్మీడియట్గా అది ప్రకటించాలా? ఈ మోకులు అనేటివన్నీ కూడా మా ప్రభుత్వ హాయంలోనే మేము విడుదల చేసిన జీవోనే బీఆర్ఓ కూడా ఉంది ఇక్కడ. 10 కోట్ల నిధులు విడుదల చేసిన బీఆర్ఓ ఉంది, 15 కోట్లు. ఈ 15 కోట్లలో జియో నెంబర్ కూడా ఉంది. జియో నెంబర్ 1368 డేటెడ్ 4/10/23. మేము ఇచ్చినటువంటి జియో అనేది మేము తయారు చేసినటువంటి మోకులేవి హైదరాబాద్ ఐఐటి సంస్థ ద్వారా టెస్ట్ చేయించినవి. మరి ఆ మోకులు మేము ఇచ్చినవి కనీసం సందర్భంలోనైనా మంచి అని చెప్పలేదు. గత ప్రభుత్వం తయారు చేయించింది మేము ఇస్తున్నామనే మాట కూడా అనలేదు. సరే, అది మీకే వదిలిపెడతా ఉన్నాం. లూనాలకు కూడా లూనాలు ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించడానికి కూడా బడ్జెట్లో కూడా ఉంది. ఆ వెహికల్ నమూనా కూడా తయారు చేయించినాం. మరి మీరు మోపెడ్స్ ఇస్తామన్నారు ప్రతి కార్మికునికి, మరి ఎప్పటి లోపల ఇస్తారు అది కూడా మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా జనగాం జిల్లాకు ప్రకటిస్తామని అన్నారు. మరి ఇంతవరకు నిన్న మాట్లాడతారనుకున్నాం. గౌడ్లకు సంబంధించిన కార్యక్రమం కనుక మరి ఆ ప్రకటన వస్తుంది అనుకున్నాం. మరి ఆ ప్రకటన ఇంతవరకు ఇవ్వలేదు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నిలబడడానికి గవర్నమెంట్ జీవో కూడా విడుదల చేసినాం. 3 కోట్ల నిధులు కూడా జీవో ఇష్యూ చేసినాం ట్యాంక్ బండ్ దగ్గర. ఆ ప్లేస్ కూడా మన అడ్జసెంట్ ఆఫ్ లేక్ సాగర్ పార్క్ లేక్ పక్కల, దాని అడ్జసెంట్లో పక్కనే ఉన్నటువంటి ప్లేస్తో పాటుగా 3 కోట్ల విధులు కూడా విడుదల చేయడం జరిగింది. మరి వచ్చే నెల సర్వాయి పాపన్న జయంతి ఉంది కనుక ఆ జయంతిని కూడా 70 ఏళ్ళు పోరాటం చేస్తే కూడా ఇవ్వలేదు. జయంతి ఉత్సవాలను, వర్ధంతి ఉత్సవాలు అధికారికంగా చేయాలని చెప్పని 2049/29/10/22 ప్రకారం జీవో ఇష్యూ చేయడం జరిగింది. మరి అధికారికంగా ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. పోయినసారి చేయలేదు. ఈ జీవో పర్మనెంట్గా ప్రతి సంవత్సరం చేయాలని మేము ఇచ్చిన జీవో. మరి ఆగస్టులో జరిగే జయంతి ఉత్సవాల సందర్భంగా ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా జీవో ఇష్యూ చేసినాం. నిధులు విడుదల చేసినాం. జిల్లా పేరు కూడా పెట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సర్వాయి పాపన్న గుట్టలను కూడా పరిరక్షించాలని చెప్పి మేము 4000 ఎకరాలు మైనింగ్ వాళ్ళకి ఇవ్వకుండా అడ్డుకొని ఇచ్చిన దాన్ని రద్దు చేయించి సర్వాయి పాపన్న గుట్ట రచించడానికి మేము ప్రభుత్వం నుంచి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు రాసినాం. మళ్ళీ ఈ మధ్యలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారని ఒకటి జరుగుతూ ఉంది. ఇది చరిత్ర. ఇది ఆర్కియాలజీ వాళ్ళకు
పర్మనెంట్గా అప్పచెప్పి దీన్ని రక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వర్ధంతికి కూడా సపరేట్గా జీవో ఇచ్చడం, దాన్ని కూడా ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం, నీరా కేఫ్ని ఏర్పాటు చేసినాం. దాంతో పాటుగా బై ప్రోడక్ట్స్ గురించి కూడా నిన్న మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, సంబంధించిన మంత్రి గారు. మరి దానికి సంబంధించినటువంటి నీరా జియో ఇష్యూ చేసినాం. నీరా అమ్మాలన్నా గీయాలన్నా ఈ గౌడ వృత్తికే సంబంధించింది కనుక వేరే వాళ్ళు చేయొద్దు అని చెప్పి జియో ఇష్యూ చేసినాం. దేశంలో ఎక్కడ లేనటువంటి నీరా కేంద్రాన్ని హైదరాబాద్ నడిగడ్డ మీద ఏర్పాటు చేసినాం. ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా ఉండాలని చెప్పి ప్రతిపాదన ఉంది. దయచేసి మీరు ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేంద్రాలు ఏర్పాటు చేయాలా. బై ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ బెల్లం తయారీ కేంద్రం పెట్టినాం ట్యాంక్ బండ్ దగ్గర. బెల్లం, షుగరు ఇవన్నీ కూడా మధుమేహ వ్యాధికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ బై ప్రోడక్ట్స్ ఆల్రెడీ తయారవుతున్నాయి. ఆ తయారవుతున్న దాన్ని మార్కెటింగ్ చేయాలి. సర్వేల్లో, ముద్విన్లో, చార్కొండలో, తర్వాత సిరికొండలో, సంగారెడ్డి మాసపేటలో ఉన్నటువంటి నిధులు విడుదలై పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులు కంప్లీట్ చేసి నందనం ధర్మవిషయం గారి పేరు మీద నందనంలో తయారవుతున్నటువంటి కేంద్రం కూడా ఇంచుమించు కంప్లీట్ అవుతోంది. అవన్నీ కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటు తీసుకురావాల్సిన అవసరం ఉంది. 5 లక్షల రూపాయలు ఎగ్జిక్యూషన్ మేము చేసినాం. దాన్ని 10 లక్షలు చేయాలని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మూసేసిన దుకాణాలను మేము తెరిపించి హైదరాబాద్తో పాటు అందరికీ ఓపెన్ చేసి స్వేచ్ఛగా బతికేటట్లు ఏర్పాటు చేసినాం. ఇప్పుడు భయం గుప్పిట్లో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. చాలామంది భయపడుతూ వృత్తి చేసుకున్న పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని మళ్ళీ స్వేచ్ఛగా వృత్తిని చేసుకునేటట్లు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు 10 సంవత్సరాల వరకు ఎవరి ఇయర్ లైసెన్స్ రెన్యువల్ ఉండే, వేధింపులు ఉండే. ఎక్సైజ్ వేధింపుల నుంచి 10 సంవత్సరాల వరకు ఒక్కసారి రెన్యువల్ చేసుకుంటే 10 సంవత్సరాలు చేయడానికి వీల్లేదని చెప్పినాం. జియో ఇష్యూ చేసినాం. తర్వాత ఇంకొక ప్రపోజల్ ఉంది, శాశ్వత లైసెన్స్ ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ ఉంది. శాశ్వతంగా ఒకసారి లైసెన్స్ ఇస్తే ఆయన బతుకున్నంత వరకు ఆ లైసెన్స్ కంటిన్యూ ఉండాలా, రెన్యువల్ అనేది ఉండొద్దు. వృత్తికేం రెన్యువల్, వృత్తి వచ్చింది అని తర్వాతనే మనం లైసెన్స్ ఇస్తాం కదా అని చెప్పి మరి దానికి మేము ప్రపోజల్ చేయడం జరిగింది. గీత కార్మికులు కూడా పెన్షన్ కూడా ఇచ్చినాం. మరి ఆ పెన్షన్ కూడా పెంచాలని చెప్పని కూడా 50 సంవత్సరాలకు ఏజ్ని తగ్గించి ఆ 2000 రూపాయల పెన్షన్ను మీరు 4000 చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మరి ఇమ్మీడియట్గా ఆ 4000 రూపాయలు వారికి అందేటట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మేము తాటి చెట్లు, పొట్టి తాటి చెట్లు ఒక 5 ఫీట్లు, ఒక 10 ఫీట్లు, 15 ఫీట్ల వరకే పెరిగి ఆ 10-15 ఫీట్లలోనే కళ్ళు నీర వచ్చేటట్లు శాస్త్రవేత్తల ద్వారా కనుగొన్నాం. ఆ చెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దయచేసి అగ్రికల్చర్ శాఖ ద్వారా ఆ చెట్లను ఇంకా ఎక్కువ పెంచి చనిపోకుండా, గీతకారం చనిపోకుండా 10 ఫీట్ల లోపలనే మనం 10-15 ఫీట్ల లోపలనే చెట్టు వచ్చినట్లయితే మరి చావడానికి అవకాశమే ఉండదు. ఎన్నో చెట్లను శాస్త్రవేత్తలు కనుగొని తక్కువ కాలంలోనే మామిడి పండ్లు వచ్చేటట్లు, యాపిల్ పండ్లు వచ్చేటట్లు చిన్న చిన్న చెట్లను కనుగొని పరిశోధనలు సక్సెస్ అయ్యారు. ఈ తాటి చెట్లు కూడా సక్సెస్ అయినాయి. మరి మేము ఇక్కడ తెచ్చుకొని కొన్ని కూడా పెట్టించడం జరిగింది. దాంతోపాటు గిరికతాల చెట్లు, అవి కూడా చాలా చిన్నగా ఉంటాయి. గిరికతాల చెట్లను కూడా ప్రయోగాత్మకంగా మరి కొన్ని జిల్లాల్లో కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, మహబూబ్నగర్లో అక్కడక్కడ కొన్ని ఏర్పాటు చేసినాం. ఒక చెట్టు 10 లీటర్లు నీరా కళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ గిరికతాల చెట్లను కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మమ్మల్ని చూసి తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా మేము కూడా గౌడ సోదరులకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. మరి వాళ్ళు పెంచుతామన్నారు. నిజంగా తొందరగా పెంచితే ఈ వృత్తిని ఏ రాష్ట్ర ప్రభుత్వం పెంచి ప్రోత్సహిస్తే, వృత్తులు ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వాళ్ళని మేము హర్షిస్తాం.
మరి ఇక్కడ మేము 15% రిజర్వేషన్ ఇచ్చినాం. జీవో నెంబర్ 86 ఇది ఇండియాలో కూడా భారతదేశంలో కూడా ఎక్కడ లేదు. ఎక్కడ లేనటువంటిది మేము జీవో ఇచ్చినాం. మీరు 25% అన్నారు. ఇమ్మీడియట్గా ఆ 25% మీరు 25% పెంచి బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఉంది. వైన్ షాప్స్ మరియు బార్ అండ్ రెస్టారెంట్లు ఆ 20% రిజర్వేషన్ను తొందరగా ఇవ్వాలి. అదేవిధంగా ఆత్మగౌరవ భవనాలు 500 కోట్ల విలువ చేసి 5 ఎకరాల పొలము 5 కోట్ల నిధులు విడుదల చేసి టెండర్ కూడా కంప్లీట్ అయింది. దాన్ని తొందరగా అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది ఒక గౌడ్లే కాదు, కులవృత్తులకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ భవనాలన్నీ కూడా ఒక అధ్యయన కేంద్రాలుగా మీరు ఏర్పాటు చేసి అక్కడ వృత్తిపరంగా అభివృద్ధి చేసుకోవడానికి ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా ఆధునీకరణ చెంది బాగుపడడానికి అన్ని ఆత్మగౌరవ భవనాలను అందుబాటులో తీసుకొచ్చి మరి అన్ని భవనాలకు కూడా నిధులు విడుదలైనవి. అన్ని ఆత్మగౌరవ భవనాలు కూడా తీసుకురావాలి. ఈ ప్రభుత్వం చేసింది మేమెందుకు చేయాలి అనేది దయచేసి ఈ వృత్తి కులాల పట్ల కక్ష సాధింపు చర్యలు చేయొద్దండి. ఆ ప్రభుత్వ హయాంలో భవనాలు ఇచ్చిండ్రు, నిధులు ఇచ్చిండ్రు. మీ ప్రభుత్వ హయాంలో మీరు కట్టించి మీరు పేరు తెచ్చుకోండి. మేము 15% రిజర్వేషన్ ఇచ్చినాం, మీరు 20% చెప్పి మీరు పేరు తెచ్చుకోండి. మీరు నిన్న మాట్లాడుతూ అన్నారు గౌళ్ళ ఆశీర్వాదం వల్ల మేము అధికారంలోకి వచ్చినామని. మరి గౌళ్ళు ఎందుకు ఆశీర్వదించిండ్రు? 20% రిజర్వేషన్ ఇస్తారని, 10 సంవత్సరాలు ఇచ్చినటువంటి లైసెన్సులు శాశ్వత ప్రతిపాదన ఇస్తారని, సర్వాయపాపన్న జిల్లా పేరు పెడతారని, ట్యాంక్ బండ్ పైన విగ్రహం తొందరగా పెడతారని చెప్పని, గౌళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా వృత్తిపరంగా లాభపడతారని, సామాజికంగా రాజకీయంగా ప్రోత్సాహం ఉంటుందని, గౌడ్ల పైన దాడులు ఉండవని, గౌడ నాయకత్వం పైన దాడులు ఉండవని మరి ఇన్ని మేనిఫెస్టోలో పెట్టిండ్రు కనుక మరి మీరు ఏదో చేస్తారని చెప్పి మరి మీకు సపోర్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళు. మరి దాన్ని వమ్ము చేయకుండా తొందరగా ప్రకటించాలా. మరి నిన్న మేము ఎంతో ఆశతో చూసినాం ఇవన్నీ అమలుకు వస్తుంది అని చెప్పేసి. మరి ఒక గౌడ వృత్తే కాదు అన్ని కుల వృత్తులకు ఇచ్చినటువంటి మాటలు, మీరు ఇచ్చిన హామీలు, దాని మీద ఒక కమిటీ వేసుకొని తొందరలో ఇవ్వాలా. మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చినది ప్రయోజనం ఉండదు. ఒక జీవోతోనూ అమలయ్యేటివి 20% వైన్ షాప్లో ఇవ్వడానికి మీకు ₹1 ఖర్చు కూడా కాదు. సింగిల్ పెన్ను సంతకంతో 20% రిజర్వేషన్ని పెంచుతూ వైన్ షాప్లలో బార్ షాప్లో రిజర్వేషన్ పెంచుతూ ఇవ్వడానికి ఒక కలం చాలు. సర్వేపాపన్న జిల్లా ఏర్పాటు చేయడానికి ₹1 నిధులు అవసరం లేదు. ఆత్మగౌరవ భవనం కట్టడానికి ఇమ్మీడియట్గా స్థలం ఉంది, ₹1 విలువ స్థలం ఉంది. అన్ని ఆత్మగౌరవ భవనాలు ఒక అధ్యయన కేంద్రాలుగా మార్చాలని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. నిరా కేంద్రాలు ఏర్పాటైనాయి, నిధులు ఏర్పాటు చేసినాం. చివరి దశలో ఉన్నాయి పనులన్నీ కూడా 5 ప్రాంతాల్లో. ఇమ్మీడియట్గా మీరు చేసి ప్రారంభించుకోండి. మోకులు తయారు చేయించినాం మేము, సర్టిఫికేట్ ఇప్పించినాం మేము, బీఆర్ఓ ఇష్యూ చేయించినాం మేము. ఎలక్షన్ కోడ్ వల్ల ఇవ్వలేకపోయినాం. సంతోషం, మీరు ఇచ్చారు. మన రవికుమార్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ కూడా చేసిండ్రు. ఈ ప్రయోగం కూడా 22 kgs అంటే 2200 kgs థింగ్ బ్రేకింగ్ స్ట్రెంగ్త్. ఇది 22 కిలో ఉంది. మీకు వీడియో పంపిస్తాం. టెస్టింగ్ కూడా చేసినాం ఇచ్చినాం. మీరు ఎందుకు ఇచ్చిర్రు అని అంటలే, మేము సంతోషం ఇచ్చిర్రు. మేము ఎలక్షన్ కోడ్ ఉంది ఇవ్వలేకపోయినా మీరు ఇచ్చిర్రు. కానీ ఇస్తూ గత ప్రభుత్వం తయారు చేయించింది అని అంటే బాగుండే. కనీసం మంత్రి గారైనా మేము ఇంత కష్టపడి తయారు చేయించింది గత ప్రభుత్వం తయారు చేసింది మేము ఇచ్చినాం, ఇంకా బాగా ఏమిస్తామంటే బాగుండే. ఏం చెప్పలే, మేము ఏం చేయనట్లు మాట్లాడడం అనేది మాకు బాధ కలిగించింది. ప్రభుత్వాలు ఏదైనా కూడా ఒక మంచి గొప్ప మనసు ఉండాలా. ఒక ప్రభుత్వం మంచి చేస్తే, ఇప్పుడు మేము చాలా సందర్భాల్లో అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటివి ఆరోగ్యశ్రీ నుంచి ఎన్నో సందర్భంలో వారు చాలా బ్రహ్మాండంగా చేసిరని చెప్పినాం. గత ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి పనులను కూడా మేము అసెంబ్లీ వేదికగా పొగిడినాం. ఎన్టీ రామారావు గారు బలహీన వర్గాలకు ఇట్లా చేసినని రాజశేఖర రెడ్డి గారు చేసిన అన్నాం మేము. కానీ మేము ఇంత కష్టపడి ఇన్ని పనులు చేస్తే మరి మా పేరు ప్రస్తావించకపోయినా, కనీసం మేమేం మంచి చేయలేదు అనుకోకపోయినా
ఇచ్చిన హామీలను నెరవేర్చింటే చెప్పింటే బాగుండే. కనుక వెంటనే ఆ హామీలు నెరవేర్చాలని చెప్పని సర్వే పాపన్న జయంతి డిసెంబర్లో ఉంది కనుక ఆగస్టులో ఉంది కనుక ఆగస్టులో కరెక్ట్ నెల ఉంది కనుక ₹1 ఖర్చు కానటువంటివి 4 పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, జిల్లా పేరు ప్రకటించడం, వైన్ షాప్లలో రిజర్వేషన్ ఇవ్వడం, ప్లస్ శాస్త్ర ప్రతిపాదిక మీద వీళ్ళందరికీ లైసెన్సులు పూర్తి స్థాయిలో గౌడ కార్మికులకు ఇవ్వడం, గౌడ నాయకులపైన గౌడ కార్మికులపైన వేధింపులు లేకుండా ఒక భరోసా ఇవ్వడం, ₹1 నిధి ఖర్చు కానటువంటి ఈ డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అన్ని సంఘాలు ఉన్నాయి, గీత కార్మిక సంఘాలు చాలా ఉన్నాయి. నిన్న కనీసం ఒక్క సంఘమన్నా మాట్లాడితేమని చూసినాం, ఒక సంఘం కూడా మీరు మాట్లాడలేదు నిన్న. మరి మాట్లాడలేదా వీళ్ళు మాట్లాడలేదా నాకు తెలియదు. మొత్తం మీద మాట్లాడింటే బాగుండే, డిమాండ్ల మీద మాట్లాడింటే బాగుండే. సరే మాట్లాడినిచ్చిండ్రా వాళ్ళు మాట్లాడలేదా అది తెలియదు, నాకు తెలుసుకుంటాం. ఖచ్చితంగా ఆ సమస్యల మీద తీర్చకపోతే మేము అన్ని సంఘాలను పిలిచి మాట్లాడతాం. సంబంధించిన వ్యక్తులకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దృష్టికి తీసుకొస్తాం. మీ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం, ప్రభుత్వం తీసుకొస్తాం. సంఘాలతో మీటింగ్ పెట్టిన తర్వాత ఏం చేద్దామని చెప్పి మేము నిర్ణయిస్తాం. మేము రాగానే నెల రోజుల్లోనే ఏమైంది అమలు కావాలి అవుతుందా కాదా అనలే. మేము ఒక అవగాహన వ్యక్తులం కనుక కొంత సమయం ఇవ్వాలా, కొత్త ప్రభుత్వం కూడా కొంచెం శ్వాస పీల్చుకోవాలి, కొంత సమయం ఇచ్చి మనం అడుగుదాం అని చెప్పి అనుకున్నాం. సమయం చాలా అయిపోయింది. ₹1 ఖర్చు కానటువంటిది ఖాళీ సంతకంతో చిన్న సంతకంతో అయిపోయేటువంటిది. మరి అది ముఖ్యమంత్రి గారు వాళ్ళు దృష్టి తీసుకొచ్చిండ్రా, వాళ్ళు మర్చిపోయినరా, మేనిఫెస్టో మర్చిపోయినరా, లేకపోతే ఏమైందో తెలియదు. అది మరి మేము ఇవన్నీ కాకపోతే మళ్ళీ తొందరలోనే వాళ్ళందరినీ అన్నీ పిలుచుకుంటాం. పార్టీలకు అతీతంగా అందరిని పిలుచుకుంటాం. ఆ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా పిలుచుకుంటాం. పిలుచుకొని ఒక మీటింగు రౌండ్ టేబుల్ పిలుచుకొని లేకపోతే ఒక మీటింగ్ పెట్టుకొని గౌడ భవనంలో మీటింగ్ పెట్టుకొని చేస్తాం. అదేవిధంగా అన్ని కుల వృత్తులకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చినటువంటి గొర్రెలు కావచ్చు, చేప పిల్లలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఒకవేళ మా ప్రభుత్వంలో ఎక్కడైనా తప్పులు జరుగుతాయి మీరు సరి చేసి మంచి చేసి ఇవ్వండి. కానీ ఈ ప్రభుత్వం చేసింది కదా మనం చేయొద్దని కక్షసాధింపు చేయకండి. కుల వృత్తులపైన కచ్చగట్టకండి, కుల వృత్తులకు సంబంధించిన నాయకులపైన కచ్చగట్టకండి. ఎన్నో ఒడిదొడులు వదులుకొని కష్టపడి మెట్టు ఎక్కిచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి సహకారం లేకుండా జీవనం సాగించి స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళ మీద కచ్చగట్టి అనవసరమైనటువంటి వేధింపులు చేయకండి. ఇప్పటికే అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి దాడులు, వేధింపులు అని జరుగుతూ ఉన్నాయి. అది మంచి పద్ధతి కాదు. అది మీరు మంచి చేయండి, మంచి చేసిన దాన్ని ఖచ్చితంగా మేము కూడా హర్షిస్తాం, బాగా చేసారని చెప్పండి, వేరేం లేదు. కనుక మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాత్రం మేము అడుగుతా ఉన్నాం. ఇమ్మీడియట్గా నెరవేర్చకపోతే తదుపరి కార్యక్రమం మరి డిసెంబర్లో ఉంది కనుక డిసెంబర్ మొదటి వారంలో మళ్ళీ కలుసుకొని మళ్ళీ ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం. అవి అమలు కాకపోతే ఎట్లా అమలు చేయించుకోవాలని దానిపైన కూడా మేము మాట్లాడుకుంటాం. ఓకేనా? సహచార మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఫోటో వీడియో జర్నలిస్టులు అందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు నిన్న గౌడ సోదరులకు ఇచ్చినటువంటి కాటమయ్య మోకు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటివి గౌడ సోదరులకు ఏదైనా ప్రకటిస్తారేమో అని చెప్పి మేము ఎదురు చూసాం. కానీ అది మేము ఎదురు చూసింది నిరాశ అయిపోయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది గౌడ సోదరులు కూడా ఎంతో నిరుత్సాహంతో నిన్న ప్రకటిస్తామనుకున్నారు. ఏదైనా వైన్ షాప్లలో రిజర్వేషన్ అన్నారు, ఎక్స్గ్రేషియా పెంచుతారేమనుకున్నాం.
రకరకాలుగా ఇచ్చిన హామీలన్నీ కూడా ఏదైనా అమలు అవుతుందేమో అనుకున్నాం, ఎదురు చూసినాం, కానీ మాకు ఏం చెప్పలేదని చెప్పి అందరినీ నిరాశ గురి చేసింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు మేనిఫెస్టోలో పెట్టినటివి ఎప్పుడు అమలు చేస్తారు? ఏదైనా కానీ ఆ సందర్భమైనటువంటి కార్యక్రమంలో ప్రకటిస్తారు, ప్రస్తావన కూడా లేదు. యాక్చువల్గా మీరు ఏమన్నారు, అధికారంలోకి వస్తే వైన్ షాపులలో ఈ భారతదేశంలో ఎక్కడ లేదు, మేము 15% రిజర్వేషన్ ఇచ్చినాం, మేము 15% రిజర్వేషన్ ఇస్తే మేము 20% రిజర్వేషన్ ఇస్తామని అన్నారు. మరి 20% రిజర్వేషను ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు అమలు అవుతుంది? నిన్న ఎందుకు ప్రకటన చేయలేదు మేము అడుగుతా ఉన్నాం. ఇమ్మీడియట్గా ఆ 20% వైన్ షాప్లో రిజర్వేషన్ మేనిఫెస్టోలో ప్రకటించింది, ఇమ్మీడియట్గా అది ప్రకటించాలా? ఈ మోకులు అనేటివన్నీ కూడా మా ప్రభుత్వ హాయంలోనే మేము విడుదల చేసిన జీవోనే బీఆర్ఓ కూడా ఉంది ఇక్కడ. 10 కోట్ల నిధులు విడుదల చేసిన బీఆర్ఓ ఉంది, 15 కోట్లు. ఈ 15 కోట్లలో జియో నెంబర్ కూడా ఉంది, జియో నెంబర్ 1368 డేటెడ్ 4/10/23. మేము ఇచ్చినటువంటి జియో అనేది మేము తయారు చేసినటువంటి మోకులేవి హైదరాబాద్ ఐఐటి సంస్థ ద్వారా టెస్ట్ చేయించినవి. మరి ఆ మోకులు మేము ఇచ్చినవి కనీసం సందర్భంలోనైనా మంచి అని చెప్పలేదు. గత ప్రభుత్వం తయారు చేయించింది మేము ఇస్తున్నామనే మాట కూడా అనలేదు. సరే, అది మీకే వదిలిపెడతా ఉన్నాం. లూనాలకు కూడా లూనాలు ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించడానికి కూడా బడ్జెట్ కూడా ఉంది. ఆ వెహికల్ నమూనా కూడా తయారు చేయించినాం. మరి మీరు మోపెడ్స్ ఇస్తామన్నారు ప్రతి కార్మికునికి, మరి ఎప్పటి లోపల ఇస్తారు అది కూడా మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా జనగాం జిల్లాకు ప్రకటిస్తామని అన్నారు. మరి ఇంతవరకు నిన్న మాట్లాడతారనుకున్నాం, గౌడ్లకు సంబంధించిన కార్యక్రమం కనుక మరి ఆ ప్రకటన వస్తుంది అనుకున్నాం. మరి ఆ ప్రకటన ఇంతవరకు ఇవ్వలేదు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నిలబడడానికి గవర్నమెంట్ జీవో కూడా విడుదల చేసినాం. 3 కోట్ల నిధులు కూడా జీవో ఇష్యూ చేసినాం ట్యాంక్ బండ్ దగ్గర. ఆ ప్లేస్ కూడా మన అడ్జసెంట్ ఆఫ్ లేక్ సాగర్ పార్క్ లేక్ పక్కల, దాని అడ్జసెంట్లో పక్కనే ఉన్నటువంటి ప్లేస్తో పాటుగా 3 కోట్ల విధులు కూడా విడుదల చేయడం జరిగింది. మరి వచ్చే నెల సర్వాయి పాపన్న జయంతి ఉంది కనుక ఆ జయంతిని కూడా 70 ఏళ్ళు పోరాటం చేస్తే కూడా ఇవ్వలేదు. జయంతి ఉత్సవాలను, వర్ధంతి ఉత్సవాలు అధికారికంగా చేయాలని చెప్పని 2049-29-10-22 ప్రకారం జీవో ఇష్యూ చేయడం జరిగింది. మరి అధికారికంగా ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. పోయినసారి చేయలేదు. ఈ జీవో పర్మనెంట్గా ప్రతి సంవత్సరం చేయాలని మేము ఇచ్చిన జీవో. మరి ఆగస్టులో జరిగే జయంతి ఉత్సవాల సందర్భంగా ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా జీవో ఇష్యూ చేసినాం, నిధులు విడుదల చేసినాం, జిల్లా పేరు కూడా పెట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సర్వాయి పాపన్న గుట్టలను కూడా పరిరక్షించాలని చెప్పి మేము 4000 ఎకరాలు మైనింగ్ వాళ్ళకి ఇవ్వకుండా అడ్డుకొని ఇచ్చిన దాన్ని రద్దు చేయించి సర్వాయి పాపన్న గుట్ట రచించడానికి మేము ప్రభుత్వం నుంచి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు రాసినాం. మళ్ళీ ఈ మధ్యలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారని ఒకటి జరుగుతూ ఉంది. ఇది చరిత్ర, ఇది ఆర్కియాలజీ వాళ్ళకు పర్మనెంట్గా అప్పచెప్పి దీన్ని రక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వర్ధంతికి కూడా సపరేట్గా జీవో ఇచ్చడం, దాన్ని కూడా ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం, నీరా కేఫ్ని ఏర్పాటు చేసినాం. దాంతో పాటుగా బై ప్రోడక్ట్స్ గురించి కూడా నిన్న మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సంబంధించిన మంత్రి గారు. మరి దానికి సంబంధించినటువంటి నీరా జీవో ఇష్యూ చేసినాం. నీరా అమ్మాలన్నా
గీయాలన్నా ఈ గౌడ వృత్తికే సంబంధించిన కనుక వేరే వాళ్ళు చేయొద్దు అని చెప్పి జీవో ఇష్యూ చేసినాం. దేశంలో ఎక్కడ లేనటువంటి నీరా కేంద్రాన్ని హైదరాబాద్ నడిగడ్డ మీద ఏర్పాటు చేసినాం. ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా ఉండాలని చెప్పి ప్రతిపాదన ఉంది. దయచేసి మీరు ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేంద్రాలు ఏర్పాటు చేయాలా. బై ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ బెల్లం తయారీ కేంద్రం పెట్టినాం ట్యాంక్ బండ్ దగ్గర. బెల్లం, షుగరు ఇవన్నీ కూడా మధుమేహ వ్యాధికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ బై ప్రోడక్ట్స్ ఆల్రెడీ తయారవుతున్నాయి. ఆ తయారవుతున్న దాన్ని మార్కెటింగ్ చేయాలి. సర్వేల్లో, ముద్విన్లో, చార్కొండలో, తర్వాత సిరికొండలో, సంగారెడ్డి మాసపేటలో ఉన్నటువంటి నిధులు విడుదలై పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులు కంప్లీట్ చేసి నందనం ధర్మవిషయం గారి పేరు మీద నందనంలో తయారవుతున్నటువంటి కేంద్రం కూడా ఇంచుమించు కంప్లీట్ అవుతోంది. అవన్నీ కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటు తీసుకురావాల్సిన అవసరం ఉంది. 5 లక్షల రూపాయలు ఎగ్జిక్యూషన్ మేము చేసినాం. దాన్ని 10 లక్షలు చేయాలని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మూసేసిన దుకాణాలను మేము తెరిపించి హైదరాబాద్తో పాటు అందరికీ ఓపెన్ చేసి స్వేచ్ఛగా బతికేటట్లు ఏర్పాటు చేసినాం. ఇప్పుడు భయం గుప్పిట్లో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. చాలామంది భయపడుతూ వృత్తి చేస్తున్న పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని మళ్ళీ స్వేచ్ఛగా వృత్తిని చేసుకునేటట్లు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు 10 సంవత్సరాల వరకు ఎవరి ఇయర్ లైసెన్స్ రెన్యువల్ ఉండే, వేధింపులు ఉండే. ఎక్సైజ్ వేధింపుల నుంచి 10 సంవత్సరాల వరకు ఒక్కసారి రెన్యువల్ చేసుకుంటే 10 సంవత్సరాలు చేయడానికి వీల్లేదని చెప్పినాం. జియో ఇష్యూ చేసినాం. తర్వాత ఇంకొక ప్రపోజల్ ఉంది, శాశ్వత లైసెన్స్ ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ కూడా ఉంది. శాశ్వతంగా ఒకసారి లైసెన్స్ ఇస్తే ఆయన బతుకున్నంత వరకు ఆ లైసెన్స్ కంటిన్యూ ఉండాలా, రెన్యువల్ అనేది ఉండొద్దు. వృత్తికేం రెన్యువల్, వృత్తి వచ్చింది అని తర్వాతనే మనం లైసెన్స్ ఇస్తాం కదా అని చెప్పి మరి దానికి మేము ప్రపోజల్ చేయడం జరిగింది. గీత కార్మికులు కూడా పెన్షన్ కూడా ఇచ్చినాం. మరి ఆ పెన్షన్ కూడా పెంచాలని చెప్పని కూడా 50 సంవత్సరాలకు ఏజ్ని తగ్గించి ఆ 2000 రూపాయల పెన్షన్ను మీరు 4000 చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మరి ఇమ్మీడియట్గా ఆ 4000 రూపాయలు వారికి అందేటట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మేము తాటి చెట్లు, పొట్టి తాటి చెట్లు ఒక 5 ఫీట్లు, ఒక 10 ఫీట్లు, 15 ఫీట్ల వరకే పెరిగి ఆ 10-15 ఫీట్లలోనే కళ్ళు నీర వచ్చేటట్లు శాస్త్రవేత్తల ద్వారా కనుగొన్నాం. ఆ చెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దయచేసి అగ్రికల్చర్ శాఖ ద్వారా ఆ చెట్లను ఇంకా ఎక్కువ పెంచి చనిపోకుండా, గీతకారం చనిపోకుండా 10 ఫీట్ల లోపలనే మనం 10-15 ఫీట్ల లోపలనే చెట్టు వచ్చినట్లయితే మరి చావడానికి అవకాశమే ఉండదు. ఎన్నో చెట్లను శాస్త్రవేత్తలు కనుగొని తక్కువ కాలంలోనే మామిడి పండ్లు వచ్చేటట్లు, యాపిల్ పండ్లు వచ్చేటట్లు చిన్న చిన్న చెట్లను కనుగొని పరిశోధనలు సక్సెస్ అయ్యారు. ఈ తాటి చెట్లు కూడా సక్సెస్ అయినాయి. మరి మేము ఇక్కడ తెచ్చుకొని కొన్ని కూడా పెట్టించడం జరిగింది. దాంతోపాటు గిరికతాల చెట్లు, అవి కూడా చాలా చిన్నగా ఉంటాయి. గిరికతాల చెట్లను కూడా ప్రయోగాత్మకంగా మరి కొన్ని జిల్లాల్లో కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, మహబూబ్నగర్లో అక్కడక్కడ కొన్ని ఏర్పాటు చేసినాం. ఒక చెట్టు 10 లీటర్లు నీరా కళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ గిరికతాల చెట్లను కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మమ్మల్ని చూసి తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా మేము కూడా గౌడ సోదరులకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. మరి వాళ్ళు పెంచుతామన్నారు. నిజంగా తొందరగా పెంచితే ఈ వృత్తిని ఏ రాష్ట్ర ప్రభుత్వం పెంచి ప్రోత్సహిస్తే, వృత్తులు ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వాళ్ళని మేము హర్షిస్తాం. మరి ఇక్కడ మేము 15% రిజర్వేషన్ ఇచ్చినాం. జియో నెంబర్ 86 ఇది ఇండియాలో కూడా, భారతదేశంలో కూడా ఎక్కడ లేదు. ఎక్కడ లేనటువంటిది మేము జియో ఇచ్చినాం. మీరు 25% అన్నారు. ఇమ్మీడియట్గా ఆ 25% మీరు 25% పెంచి బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఉంది. వైన్ షాప్స్ మరియు బార్ అండ్ రెస్టారెంట్లు ఆ 20% రిజర్వేషన్ను తొందరగా ఇవ్వాలి. అదేవిధంగా ఆత్మగౌరవ భవనాలు
500 కోట్ల విలువ చేసి 5 ఎకరాల పొలము 5 కోట్ల నిధులు విడుదల చేసి టెండర్ కూడా కంప్లీట్ అయింది. దాన్ని తొందరగా అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది ఒక గౌడ్లే కాదు, కులవృత్తులకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ భవనాలన్నీ కూడా ఒక అధ్యయన కేంద్రాలుగా మీరు ఏర్పాటు చేసి అక్కడ వృత్తిపరంగా అభివృద్ధి చేసుకోవడానికి ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా ఆధునికత చెంది బాగుపడడానికి అన్ని ఆత్మగౌరవ భవనాలను అందుబాటులో తీసుకొచ్చి మరి అన్ని భవనాలకు కూడా నిధులు విడుదలైనవి, అన్ని ఆత్మగౌరవ భవనాలు కూడా తీసుకురావాలి. ఈ ప్రభుత్వం చేసింది మేమెందుకు చేయాలి అనేది దయచేసి ఈ వృత్తి కులాల పట్ల కక్ష సాధింపు చర్యలు చేయొద్దండి. ఆ ప్రభుత్వ హయాంలో భవనాలు ఇచ్చిండ్రు, నిధులు ఇచ్చిండ్రు, మీ ప్రభుత్వ హయాంలో మీరు కట్టించి మీరు పేరు తెచ్చుకోండి. మేము 15% రిజర్వేషన్ ఇచ్చినాం, మీరు 20% చెప్పి మీరు పేరు తెచ్చుకోండి. మీరు నిన్న మాట్లాడుతూ అన్నారు గౌళ్ళ ఆశీర్వాదం వల్ల మేము అధికారంలోకి వచ్చినామని. మరి గౌళ్ళు ఎందుకు ఆశీర్వదించిండ్రు? 20% రిజర్వేషన్ ఇస్తారని, 10 సంవత్సరాలు ఇచ్చినటువంటి లైసెన్సులు శాశ్వత ప్రతిపాదకన ఇస్తారని, సర్వాయి పాపన్న జిల్లా పేరు పెడతారని, ట్యాంక్ బండ్ పైన విగ్రహం తొందరగా పెడతారని చెప్పని, గౌళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా వృత్తిపరంగా లాభపడతారని, సామాజికంగా రాజకీయంగా ప్రోత్సాహం ఉంటుందని, గౌడ్ల పైన దాడులు ఉండవని, గౌడ నాయకత్వం పైన దాడులు ఉండవని మరి ఇన్ని మేనిఫెస్టోలో పెట్టిండ్రు కనుక మరి మీరు ఏదో చేస్తారని చెప్పి మరి మీకు సపోర్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళు. మరి దాన్ని వమ్ము చేయకుండా తొందరగా ప్రకటించాలా. మరి నిన్న మేము ఎంతో ఆశతో చూసినాం ఇవన్నీ అమలుకు వస్తుంది అని చెప్పేసి. మరి ఒక గౌడ వృత్తే కాదు, అన్ని కుల వృత్తులకు ఇచ్చినటువంటి మాటలు, మీరు ఇచ్చిన హామీలు, దాని మీద ఒక కమిటీ వేసుకొని తొందరలో ఇవ్వాలా. మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చినది ప్రయోజనం ఉండదు. ఒక జీవోతోనూ అమలయ్యేటివి 20% వైన్ షాప్లో ఇవ్వడానికి మీకు ₹1 ఖర్చు కూడా కాదు. సింగిల్ పెన్ను సంతకంతో 20% రిజర్వేషన్ని పెంచుతూ వైన్ షాప్లలో బార్ షాప్లో రిజర్వేషన్ పెంచుతూ ఇవ్వడానికి ఒక కలం చాలు. సర్వాయి పాపన్న జిల్లా ఏర్పాటు చేయడానికి ₹1 నిధులు అవసరం లేదు. ఆత్మగౌరవ భవనం కట్టడానికి ఇమ్మీడియట్గా స్థలం ఉంది, ₹1 విలువ స్థలం ఉంది. అన్ని ఆత్మగౌరవ భవనాలు ఒక అధ్యయన కేంద్రాలుగా మార్చాలని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. నీరా కేంద్రాలు ఏర్పాటైనాయి, నిధులు ఏర్పాటు చేసినాం, చివరి దశలో ఉన్నాయి పనులన్నీ కూడా 5 ప్రాంతాల్లో. ఇమ్మీడియట్గా మీరు చేసి ప్రారంభించుకోండి. మోకులు తయారు చేయించినాం మేము, సర్టిఫికేట్ ఇప్పించినాం మేము, బీఆర్ఓ ఇష్యూ చేయించినాం మేము, ఎలక్షన్ కోడ్ వల్ల ఇవ్వలేకపోయినాం. సంతోషం, మీరు ఇచ్చారు. మన రవికుమార్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ కూడా చేసిండ్రు. ఈ ప్రయోగం కూడా 22 kgs అంటే 2200 kgs థింగ్ బ్రేకింగ్ స్ట్రెంత్. ఇది 22 kn కిలో ఉంది, మీకు వీడియో పంపిస్తాం. టెస్టింగ్ కూడా చేసినాం ఇచ్చినాం. మీరు ఎందుకు ఇచ్చిర్రు అని అంటలే, మేము సంతోషం ఇచ్చిర్రు. మేము ఎలక్షన్ కోడ్ ఉంది ఇవ్వలేకపోయినా మీరు ఇచ్చిర్రు. కానీ ఇస్తూ గత ప్రభుత్వం తయారు చేయించింది అని అంటే బాగుండే. కనీసం మంత్రి గారైనా మేము ఇంత కష్టపడి తయారు చేయించింది, గత ప్రభుత్వం తయారు చేసింది మేము ఇచ్చినాం, ఇంకా బాగా ఏమిస్తామంటే బాగుండే. ఏం చెప్పలే, మేము ఏం చేయనట్లు మాట్లాడడం అనేది మాకు బాధ కలిగించింది. ప్రభుత్వాలు ఏదైనా కూడా ఒక మంచి గొప్ప మనసు ఉండాలా. ఒక ప్రభుత్వం మంచి చేస్తే, ఇప్పుడు మేము చాలా సందర్భాల్లో అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటివి ఆరోగ్యశ్రీ నుంచి ఎన్నో సందర్భంలో వారు చాలా బ్రహ్మాండంగా చేసిరని చెప్పినాం. గత ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి పనులను కూడా మేము అసెంబ్లీ వేదిక కూడా పొగిడినాం. ఎన్టీ రామారావు గారు బలహీన వర్గాలకు ఇట్లా చేసినండి, రాజశేఖర రెడ్డి గారు చేసిన అన్నాం మేము. కానీ మేము ఇంత కష్టపడి ఇన్ని పనులు చేస్తే మరి మా పేరు ప్రస్తావించకపోయినా, కనీసం మేమేం మంచి చేయలే అనుకోకపోయినా ఇచ్చిన హామీలను నెరవేర్చింటే చెప్పింటే బాగుండే. కనుక వెంటనే ఆ హామీలు నెరవేర్చాలని చెప్పని, సర్వాయి పాపన్న జయంతి డిసెంబర్లో ఉంది కనుక, ఆగస్టులో ఉంది కనుక, ఆగస్టులో కరెక్ట్ నెల ఉంది కనుక ₹1 ఖర్చు కానటువంటివి 4 పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, జిల్లా పేరు ప్రకటించడం, వైన్ షాప్లలో రిజర్వేషన్ ఇవ్వడం, ప్లస్
శాశ్వత ప్రతిపాదిక మీద వీళ్ళందరికీ లైసెన్సులు పూర్తి స్థాయిలో గౌడ కార్మికులకు ఇవ్వడం, గౌడ నాయకులపైన గౌడ కార్మికులపైన వేధింపులు లేకుండా ఒక భరోసా ఇవ్వడం, ₹1 నిధి ఖర్చు కానటువంటి ఈ డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అన్ని సంఘాలు ఉన్నాయి, గీత కార్మిక సంఘాలు చాలా ఉన్నాయి. నిన్న కనీసం ఒక్క సంఘమన్నా మాట్లాడతామని చూసినాం. ఒక సంఘం కూడా మీరు మాట్లాడలేదు నిన్న. మరి మాట్లాడలేదా వీళ్ళు మాట్లాడలేదా నాకు తెలియదు. మొత్తం మీద మాట్లాడింటే బాగుండే, డిమాండ్ల మీద మాట్లాడింటే బాగుండే. సరే మాట్లాడినిచ్చిండ్రా వాళ్ళు మాట్లాడలేదా అది తెలియదు, నాకు తెలుసుకుంటాం. ఖచ్చితంగా ఆ సమస్యల మీద తీర్చకపోతే మేము అన్ని సంఘాలను పిలిచి మాట్లాడతాం. సంబంధించిన వ్యక్తులకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దృష్టికి తీసుకొస్తాం. మీ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం, ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. సంఘాలతో మీటింగ్ పెట్టిన తర్వాత ఏం చేద్దామని చెప్పి మేము నిర్ణయిస్తాం. మేము రాగానే నెల రోజుల్లోనే ఏమైంది అమలు కావాలి అవుతుందా కాదా అనలే. మేము ఒక అవగాహన వ్యక్తులం కనుక కొంత సమయం ఇవ్వాలా, కొత్త ప్రభుత్వం కూడా కొంత శ్వాస పీల్చుకోవాలి, కొంత సమయం ఇచ్చి మనం అడుగుదాం అని చెప్పి అనుకున్నాం. సమయం చాలా అయిపోయింది. ₹1 ఖర్చు కానటువంటిది కాలి సంతకంతో చిన్న సంతకంతో అయిపోయేటువంటిది. మరి అది ముఖ్యమంత్రి గారు వాళ్ళు దృష్టి తీసుకొచ్చినరా, వాళ్ళు మర్చిపోయినరా, మేనిఫెస్టో మర్చిపోయినరా, లేకపోతే ఏమైందో తెలియదు. అది మరి మేము ఇవన్నీ కాకపోతే మళ్ళీ తొందరలోనే వాళ్ళందరినీ అన్నీ పిలుచుకుంటాం. పార్టీలకు అతీతంగా అందరిని పిలుచుకుంటాం. ఆ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా పిలుచుకుంటాం. పిలుచుకొని ఒక మీటింగు, రౌండ్ టేబుల్ పిలుచుకొని లేకపోతే ఒక మీటింగ్ పెట్టుకొని గౌడ భవనంలో మీటింగ్ పెట్టుకొని చేస్తాం. అదేవిధంగా అన్ని కులవృత్తులకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చినటువంటి గొర్రెలు కావచ్చు, చేప పిల్లలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఒకవేళ మా ప్రభుత్వంలో ఎక్కడైనా తప్పులు జరిగితే మీరు సరి చేసి మంచి చేసి ఇవ్వండి. కానీ ఈ ప్రభుత్వం చేసింది కదా మనం చేయొద్దని కక్ష సాధింపు చేయకండి. కులవృత్తులపైన కచ్చగట్టకండి, కులవృత్తుల సంబంధించిన నాయకులపైన కచ్చగట్టకండి. ఎన్నో ఒడిదొడులు వదులుకొని కష్టపడి మెట్టు ఎక్కించినటువంటి వాళ్ళు, ఎలాంటి సహకారం లేకుండా జీవనం సాగించి స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు, వాళ్ళ మీద కచ్చగట్టి అనవసరమైనటువంటి వేధింపు చేయకండి. ఇప్పటికే అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి దాడులు, వేధింపులు జరుగుతూ ఉన్నాయి. అది మంచి పద్ధతి కాదు. అది మీరు మంచి చేయండి, మంచి చేసిన దాన్ని ఖచ్చితంగా మేము కూడా హర్షిస్తాం, బాగా చేసారని చెప్పని, వేరేం లేదు. కనుక మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాత్రం మేము అడుగుతా ఉన్నాం. ఇమ్మీడియట్గా నెరవేర్చకపోతే తదుపరి కార్యక్రమం మరి డిసెంబర్లో ఉంది కనుక డిసెంబర్ మొదటి వారంలో మళ్ళీ కలుసుకొని మళ్ళీ ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం. అవి అమలు కాకపోతే ఎట్లా అమలు చేయించుకోవాలని దానిపైన కూడా మేము మాట్లాడుకుంటాం. ఓకేనా? సహచర మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఫోటో వీడియో జర్నలిస్టులు అందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు నిన్న గౌడ సోదరులకు ఇచ్చినటువంటి కాటమయ్య మోకు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటివి గౌడ సోదరులకు ఏదైనా ప్రకటిస్తారేమో అని చెప్పి మేము ఎదురు చూసాం. కానీ అది మేము ఎదురు చూసింది నిరాశ అయిపోయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది గౌడ సోదరులు కూడా ఎంతో నిరుత్సాహంతో నిన్న ప్రకటిస్తామనుకున్నారు. ఏదైనా వైన్ షాప్లలో రిజర్వేషన్ అన్నారు, ఎక్స్గ్రేషియా పెంచుతారేమనుకున్నాం. రకరకాలుగా ఇచ్చిన హామీలన్నీ కూడా ఏదైనా అమలు అవుతాయేమో అనుకున్నాం, ఎదురు చూస్తాం. కానీ మాకు ఏం చెప్పలేదని చెప్పి అందరినీ నిరాశ గురి చేసింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు మేనిఫెస్టోలో పెట్టినటివి ఎప్పుడు అమలు చేస్తారు? ఏదైనా కానీ ఆ సందర్భమైనటువంటి కార్యక్రమంలో ప్రకటిస్తారు.
ప్రస్తావన కూడా లేదు యాక్చువల్గా. మీరు ఏమన్నారు, అధికారంలోకి వస్తే వైన్ షాపులలో ఈ భారతదేశంలో ఎక్కడ లేదు, మేము 15% రిజర్వేషన్ ఇచ్చినాం, మేము 15% రిజర్వేషన్ ఇస్తే మేము 20% రిజర్వేషన్ ఇస్తామని అన్నారు. మరి 20% రిజర్వేషను ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు అమలు అవుతుంది? నిన్న ఎందుకు ప్రకటన చేయలేదు మేము అడుగుతా ఉన్నాం. ఇమ్మీడియట్గా ఆ 20% వైన్ షాప్ల రిజర్వేషన్ మేనిఫెస్టో ప్రకటించింది. ఇమ్మీడియట్గా అది ప్రకటించాలా? ఈ మోకులు అనేటివన్నీ కూడా మా ప్రభుత్వ హాయంలోనే మేము విడుదల చేసిన జీవోనే బీఆర్ఓ కూడా ఉంది ఇక్కడ. 10 కోట్ల నిధులు విడుదల చేసిన బీఆర్ఓ ఉంది, 15 కోట్లు. ఈ 15 కోట్లలో జియో నెంబర్ కూడా ఉంది. జియో నెంబర్ 1368 డేటెడ్ 4/10/23. మేము ఇచ్చినటువంటి జియో అనేది మేము తయారు చేసినటువంటి మోకులేవి హైదరాబాద్ ఐఐటి సంస్థ ద్వారా టెస్ట్ చేయించినవి. మరి ఆ మోకులు మేము ఇచ్చినవి కనీసం సందర్భంలోనైనా మంచి అని చెప్పలేదు. గత ప్రభుత్వం తయారు చేయించింది మేము ఇస్తున్నామనే మాట కూడా అనలేదు. సరే, అది మీకే వదిలిపెడతా ఉన్నాం. లూనాలకు కూడా లూనాలు ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించడానికి కూడా బడ్జెట్లో కూడా ఉంది. ఆ వెహికల్ నమూనా కూడా తయారు చేయించినాం. మరి మీరు మోపెడ్స్ ఇస్తామన్నారు ప్రతి కార్మికునికి, మరి ఎప్పటి లోపల ఇస్తారు అది కూడా మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా జనగాం జిల్లాకు ప్రకటిస్తామని అన్నారు. మరి ఇంతవరకు నిన్న మాట్లాడతారనుకున్నాం, గౌడ్లకు సంబంధించిన కార్యక్రమం కనుక మరి ఆ ప్రకటన వస్తుంది అనుకున్నాం. మరి ఆ ప్రకటన ఇంతవరకు ఇవ్వలేదు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నిలబడడానికి గవర్నమెంట్ జీవో కూడా విడుదల చేసినాం. 3 కోట్ల నిధులు కూడా జీవో ఇష్యూ చేసినాం ట్యాంక్ బండ్ దగ్గర. ఆ ప్లేస్ కూడా మన అడ్జసెంట్ ఆఫ్ లేక్ సాగర్ పార్క్ లేక్ పక్కల, దాని అడ్జసెంట్లో పక్కనే ఉన్నటువంటి ప్లేస్తో పాటుగా 3 కోట్ల విధులు కూడా విడుదల చేయడం జరిగింది. మరి వచ్చే నెల సర్వాయి పాపన్న జయంతి ఉంది కనుక ఆ జయంతిని కూడా 70 ఏళ్ళు పోరాటం చేస్తే కూడా ఇవ్వలేదు. జయంతి ఉత్సవాలను, వర్ధంతి ఉత్సవాలు అధికారికంగా చేయాలని చెప్పని 2049/29/10/22 ప్రకారం జీవో ఇష్యూ చేయడం జరిగింది. మరి అధికారికంగా ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. పోయినసారి చేయలేదు. ఈ జీవో పర్మనెంట్గా ప్రతి సంవత్సరం చేయాలని మేము ఇచ్చిన జీవో. మరి ఆగస్టులో జరిగే జయంతి ఉత్సవాల సందర్భంగా ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా జీవో ఇష్యూ చేసినాం, నిధులు విడుదల చేసినాం, జిల్లా పేరు కూడా పెట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సర్వాయి పాపన్న గుట్టలను కూడా పరిరక్షించాలని చెప్పి మేము 4000 ఎకరాలు మైనింగ్ వాళ్ళకి ఇవ్వకుండా అడ్డుకొని ఇచ్చిన దాన్ని రద్దు చేయించి సర్వాయి పాపన్న గుట్ట రచించడానికి మేము ప్రభుత్వం నుంచి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు రాసినాం. మళ్ళీ ఈ మధ్యలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారని ఒకటి జరుగుతూ ఉంది. ఇది చరిత్ర. ఇది ఆర్కియాలజీ వాళ్ళకు పర్మనెంట్గా అప్పచెప్పి దీన్ని రక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వర్ధంతికి కూడా సపరేట్గా జీవో ఇచ్చడం, దాన్ని కూడా ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం, నీరా కేఫ్ని ఏర్పాటు చేసినాం. దాంతో పాటుగా బై ప్రోడక్ట్స్ గురించి కూడా నిన్న మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సంబంధించిన మంత్రి గారు. మరి దానికి సంబంధించినటువంటి నీరా జీవో ఇష్యూ చేసినాం. నీరా అమ్మాలన్నా గీయాలన్నా ఈ గౌడ వృత్తికే సంబంధించింది కనుక వేరే వాళ్ళు చేయొద్దు అని చెప్పి జీవో ఇష్యూ చేసినాం. దేశంలో ఎక్కడ లేనటువంటి నీరా కేంద్రాన్ని హైదరాబాద్ నడిగడ్డ మీద ఏర్పాటు చేసినాం. ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా ఉండాలని చెప్పి ప్రతిపాదన ఉంది. దయచేసి మీరు ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేంద్రాలు ఏర్పాటు చేయాలా. బై ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ బెల్లం తయారీ కేంద్రం పెట్టినాం ట్యాంక్ బండ్ దగ్గర. బెల్లం, షుగరు ఇవన్నీ కూడా
మధుమేహ వ్యాధికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ బై ప్రోడక్ట్స్ ఆల్రెడీ తయారవుతున్నాయి. ఆ తయారవుతున్న దాన్ని మార్కెటింగ్ చేయాలి. సర్వేల్లో, ముడ్విన్లో, చార్కొండలో, తర్వాత సిరికొండలో, సంగారెడ్డి మాసపేటలో ఉన్నటువంటి నిధులు విడుదలై పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులు కంప్లీట్ చేసి నందనం ధర్మవిషయం గారి పేరు మీద నందనంలో తయారవుతున్నటువంటి కేంద్రం కూడా ఇంచుమించు కంప్లీట్ అవుతోంది. అవన్నీ కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటు తీసుకురావాల్సిన అవసరం ఉంది. 5 లక్షల రూపాయలు ఎగ్జిక్యూషన్ మేము చేసినాం. దాన్ని 10 లక్షలు చేయాలని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మూసేసిన దుకాణాలను మేము తెరిపించి హైదరాబాద్తో పాటు అందరికీ ఓపెన్ చేసి స్వేచ్ఛగా బతికేటట్లు ఏర్పాటు చేసినాం. ఇప్పుడు భయం గుప్పిట్లో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. చాలామంది భయపడుతూ వృత్తి చేస్తున్న పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని మళ్ళీ స్వేచ్ఛగా వృత్తిని చేసుకునేటట్లు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు 10 సంవత్సరాల వరకు ఎవరి ఇయర్ లైసెన్స్ రెన్యువల్ ఉండే, వేధింపులు ఉండే. ఎక్సైజ్ వేధింపుల నుంచి 10 సంవత్సరాల వరకు ఒక్కసారి రెన్యువల్ చేసుకుంటే 10 సంవత్సరాలు చేయడానికి వీల్లేదని చెప్పినాం. జియో ఇష్యూ చేసినాం. తర్వాత ఇంకొక ప్రపోజల్ ఉంది, శాశ్వత లైసెన్స్ ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ కూడా ఉంది. శాశ్వతంగా ఒకసారి లైసెన్స్ ఇస్తే ఆయన బతుకున్నంత వరకు ఆ లైసెన్స్ కంటిన్యూ ఉండాలా, రెన్యువల్ అనేది ఉండొద్దు. వృత్తికేం రెన్యువల్, వృత్తి వచ్చింది అని తర్వాతనే మనం లైసెన్స్ ఇస్తాం కదా అని చెప్పి మరి దానికి మేము ప్రపోజల్ చేయడం జరిగింది. గీత కార్మికులు కూడా పెన్షన్ కూడా ఇచ్చినాం. మరి ఆ పెన్షన్ కూడా పెంచాలని చెప్పని కూడా 50 సంవత్సరాలకు ఏజ్ని తగ్గించి ఆ 2,000 రూపాయల పెన్షన్ను మీరు 4,000 చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మరి ఇమ్మీడియట్గా ఆ 4,000 రూపాయలు వారికి అందేటట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మేము తాటి చెట్లు, పొట్టి తాటి చెట్లు ఒక 5 ఫీట్లు, ఒక 10 ఫీట్లు, 15 ఫీట్ల వరకే పెరిగి ఆ 10-15 ఫీట్లలోనే కళ్ళు నీర వచ్చేటట్లు శాస్త్రవేత్తల ద్వారా కనుగొన్నాం. ఆ చెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దయచేసి అగ్రికల్చర్ శాఖ ద్వారా ఆ చెట్లను ఇంకా ఎక్కువ పెంచి చనిపోకుండా, గీతకారం చనిపోకుండా 10 ఫీట్ల లోపలనే మనం 10-15 ఫీట్ల లోపలనే చెట్టు వచ్చినట్లయితే మరి చావడానికి అవకాశమే ఉండదు. ఎన్నో చెట్లను శాస్త్రవేత్తలు కనుగొని తక్కువ కాలంలోనే మామిడి పండ్లు వచ్చేటట్లు, యాపిల్ పండ్లు వచ్చేటట్లు చిన్న చిన్న చెట్లను కనుగొని పరిశోధనలు సక్సెస్ అయ్యారు. ఈ తాటి చెట్లు కూడా సక్సెస్ అయినాయి. మరి మేము ఇక్కడ తెచ్చుకొని కొన్ని కూడా పెట్టించడం జరిగింది. దాంతోపాటు గిరికతాల చెట్లు, అవి కూడా చాలా చిన్నగా ఉంటాయి. గిరికతాల చెట్లను కూడా ప్రయోగాత్మకంగా మరి కొన్ని జిల్లాల్లో కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, మహబూబ్నగర్లో అక్కడక్కడ కొన్ని ఏర్పాటు చేసినాం. ఒక చెట్టు 10 లీటర్లు నీర కళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ గిరికతాల చెట్లను కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మమ్మల్ని చూసి తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా మేము కూడా గౌడ సోదరులకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. మరి వాళ్ళు పెంచుతామన్నారు. నిజంగా తొందరగా పెంచితే ఈ వృత్తిని ఏ రాష్ట్ర ప్రభుత్వం పెంచి ప్రోత్సహిస్తే, వృత్తులను ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వాళ్ళని మేము హర్షిస్తాం. మరి ఇక్కడ మేము 15% రిజర్వేషన్ ఇచ్చినాం. జియో నెంబర్ 86, ఇది ఇండియాలో కూడా భారతదేశంలో కూడా ఎక్కడ లేదు. ఎక్కడ లేనటువంటిది మేము జియో ఇచ్చినాం. మీరు 25% అన్నారు. ఇమ్మీడియట్గా ఆ 25% మీరు 25% పెంచి బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఉంది. వైన్ షాప్స్ మరియు బార్ అండ్ రెస్టారెంట్లు ఆ 20% రిజర్వేషన్ను తొందరగా ఇవ్వాలి. అదేవిధంగా ఆత్మగౌరవ భవనాలు 500 కోట్ల విలువ చేసి 5 ఎకరాల పొలము 5 కోట్ల నిధులు విడుదల చేసి టెండర్ కూడా కంప్లీట్ అయింది. దాన్ని తొందరగా అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది ఒక గౌడ్లే కాదు, కులవృత్తులకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ భవనాలన్నీ కూడా ఒక అధ్యయన కేంద్రాలుగా మీరు ఏర్పాటు చేసి అక్కడ వృత్తిపరంగా అభివృద్ధి చేసుకోవడానికి ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా ఆధునీకరణ చెంది బాగుపడడానికి
అన్ని ఆత్మగౌరవ భవనాలను అందుబాటులో తీసుకొచ్చి మరి అన్ని భవనాలకు కూడా నిధులు విడుదలైనవి, అన్ని ఆత్మగౌరవ భవనాలు కూడా తీసుకురావాలి. ఈ ప్రభుత్వం చేసింది మేమెందుకు చేయాలి అనేది దయచేసి ఈ వృత్తి కులాల పట్ల కక్ష సాధింపు చర్యలు చేయొద్దండి. ఆ ప్రభుత్వ హయాంలో భవనాలు ఇచ్చిండ్రు, నిధులు ఇచ్చిండ్రు. మీ ప్రభుత్వ హయాంలో మీరు కట్టించి మీరు పేరు తెచ్చుకోండి. మేము 15% రిజర్వేషన్ ఇచ్చినాం, మీరు 20% చెప్పి మీరు పేరు తెచ్చుకోండి. మీరు నిన్న మాట్లాడుతూ అన్నారు గౌళ్ళ ఆశీర్వాదం వల్ల మేము అధికారంలోకి వచ్చినామని. మరి గౌళ్ళు ఎందుకు ఆశీర్వదించిండ్రు? 20% రిజర్వేషన్ ఇస్తారని, 10 సంవత్సరాలు ఇచ్చినటువంటి లైసెన్సులు శాశ్వత ప్రతిపాదకన ఇస్తారని, సర్వాయి పాపన్న జిల్లా పేరు పెడతారని, ట్యాంక్ బండ్ పైన విగ్రహం తొందరగా పెడతారని చెప్పని, గౌళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా వృత్తిపరంగా లాభపడతారని, సామాజికంగా రాజకీయంగా ప్రోత్సాహం ఉంటుందని, గౌడ్ల పైన దాడులు ఉండవని, గౌడ నాయకత్వం పైన దాడులు ఉండవని మరి ఇన్ని మేనిఫెస్టోలో పెట్టిండ్రు కనుక మరి మీరు ఏదో చేస్తారని చెప్పి మరి మీకు సపోర్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళు. మరి దాన్ని వమ్ము చేయకుండా తొందరగా ప్రకటించాలా. మరి నిన్న మేము ఎంతో ఆశతో చూసినాం ఇవన్నీ అమలుకు వస్తుంది అని చెప్పేసి. మరి ఒక గౌడ వృత్తే కాదు అన్ని కుల వృత్తులకు ఇచ్చినటువంటి మాటలు, మీరు ఇచ్చిన హామీలు, దాని మీద ఒక కమిటీ వేసుకొని తొందరలో ఇవ్వాలా. మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చినది ప్రయోజనం ఉండదు. ఒక జీవోతోనూ అమలయ్యేటివి 20% వైన్ షాప్లో ఇవ్వడానికి మీకు ₹1 ఖర్చు కూడా కాదు. సింగిల్ పెన్ను సంతకంతో 20% రిజర్వేషన్ని పెంచుతూ వైన్ షాప్లలో బార్ షాప్లో రిజర్వేషన్ పెంచుతూ ఇవ్వడానికి ఒక కలం చాలు. సర్వాయి పాపన్న జిల్లా ఏర్పాటు చేయడానికి ₹1 నిధులు అవసరం లేదు. ఆత్మగౌరవ భవనం కట్టడానికి ఇమ్మీడియట్గా స్థలం ఉంది, ₹1 విలువ స్థలం ఉంది. అన్ని ఆత్మగౌరవ భవనాలు ఒక అధ్యయన కేంద్రాలుగా మార్చాలని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. నీరా కేంద్రాలు ఏర్పాటు అయినాయి, నిధులు ఏర్పాటు చేసినాం. చివరి దశలో ఉన్నాయి పనులన్నీ కూడా 5 ప్రాంతాల్లో. ఇమ్మీడియట్గా మీరు చేసి ప్రారంభించుకోండి. మోకులు తయారు చేయించడం మేము, సర్టిఫికేట్ ఇప్పించడం మేము, బీఆర్ఓ ఇష్యూ చేయించడం మేము. ఎలక్షన్ కోడ్ వల్ల ఇవ్వలేకపోయినాం. సంతోషం, మీరు ఇచ్చారు. మన రవికుమార్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ కూడా చేసిండ్రు. ఈ ప్రయోగం కూడా 22 kgs అంటే 2200 kgs థింగ్ బ్రేకింగ్ స్ట్రెంగ్త్. ఇది 22 kg కిలో ఉంది, మీకు వీడియో పంపిస్తాం. టెస్టింగ్ కూడా చేసినాం ఇచ్చినాం. మీరు ఎందుకు ఇచ్చిర్రు అని అంటలే, మేము సంతోషం ఇచ్చిర్రు. మేము ఎలక్షన్ కోడ్ ఉంది ఇవ్వలేకపోయినా మీరు ఇచ్చిర్రు. కానీ ఇస్తూ గత ప్రభుత్వం తయారు చేయించింది అని అంటే బాగుండే. కనీసం మంత్రి గారైనా మేము ఇంత కష్టపడి తయారు చేయించింది గత ప్రభుత్వం తయారు చేసింది మేము ఇచ్చినాం, ఇంకా బాగా ఏమిస్తామంటే బాగుండే. ఏం చెప్పలే, మేము ఏం చేయనట్లు మాట్లాడడం అనేది మాకు బాధ కలిగించింది. ప్రభుత్వాలు ఏదైనా కూడా ఒక మంచి గొప్ప మనసు ఉండాలా. ఒక ప్రభుత్వం మంచి చేస్తే, ఇప్పుడు మేము చాలా సందర్భాల్లో అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటివి ఆరోగ్యశ్రీ నుంచి ఎన్నో సందర్భంలో వారు చాలా బ్రహ్మాండంగా చేసిరని చెప్పినాం. గత ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి పనులను కూడా మేము అసెంబ్లీ వేదిక పొగిడినాం. ఎన్టీ రామారావు గారు బలహీన వర్గాలకు ఇట్లా చేసినండి, రాజశేఖర రెడ్డి గారు చేసిన అన్నాం మేము. కానీ మేము ఇంత కష్టపడి ఇన్ని పనులు చేస్తే మరి మా పేరు ప్రస్తావించకపోయినా, కనీసం మేమేం మంచి చేయలేదు అనుకోకపోయినా ఇచ్చిన హామీలను నెరవేర్చింటే చెప్పింటే బాగుండే. కనుక వెంటనే ఆ హామీలు నెరవేర్చాలని చెప్పని, సర్వాయి పాపన్న జయంతి డిసెంబర్లో ఉంది కనుక, ఆగస్టులో ఉంది కనుక, ఆగస్టులో కరెక్ట్ నెల ఉంది కనుక ₹1 ఖర్చు కానటువంటివి 4 పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, జిల్లా పేరు ప్రకటించడం, వైన్ షాప్లలో రిజర్వేషన్ ఇవ్వడం, ప్లస్ శాశ్వత ప్రతిపాదిక మీద వీళ్ళందరికీ లైసెన్సులు పూర్తి స్థాయిలో గౌడ కార్మికులకు ఇవ్వడం, గౌడ నాయకులపైన గౌడ కార్మికులపైన వేధింపులు లేకుండా ఒక భరోసా ఇవ్వడం, ₹1 నిధి ఖర్చు కానటువంటి ఈ డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అన్ని సంఘాలు ఉన్నాయి, గీత కార్మిక సంఘాలు చాలా ఉన్నాయి.
నిన్న కనీసం ఒక్క సంఘమన్నా మాట్లాడతామని చూసినాం. ఒక్క సంఘం కూడా మీరు మాట్లాడలేదు నిన్న. మరి మాట్లాడలేదా వీళ్ళు మాట్లాడలేదా నాకు తెలియదు. మొత్తం మీద మాట్లాడింటే బాగుండే, డిమాండ్ల మీద మాట్లాడింటే బాగుండే. సరే మాట్లాడినిచ్చిండ్రా వాళ్ళు మాట్లాడలేదా అది తెలియదు, నాకు తెలుసుకుంటాం. ఖచ్చితంగా ఆ సమస్యల మీద తీర్చకపోతే మేము అన్ని సంఘాలను పిలిచి మాట్లాడతాం. సంబంధించిన వ్యక్తులకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దృష్టికి తీసుకొస్తాం. మీ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం, ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. సంఘాలతో మీటింగ్ పెట్టిన తర్వాత ఏం చేద్దామని చెప్పి మేము నిర్ణయిస్తాం. మేము రాగానే నెల రోజుల్లోనే ఏమైంది అమలు కావాలి అవుతుందా కాదా అనలే. మేము ఒక అవగాహన వ్యక్తులం కనుక కొంత సమయం ఇవ్వాలా, కొత్త ప్రభుత్వం కూడా కొంత శ్వాస పీల్చుకోవాలి, కొంత సమయం ఇచ్చి మనం అడుగుదాం అని చెప్పి అనుకున్నాం. సమయం చాలా అయిపోయింది. ₹1 ఖర్చు కానటువంటిది కాలి సంతకంతో చిన్న సంతకంతో అయిపోయేటువంటిది. మరి అది ముఖ్యమంత్రి గారు వాళ్ళు దృష్టి తీసుకొచ్చినరా, వాళ్ళు మర్చిపోయినరా, మేనిఫెస్టో మర్చిపోయినరా, లేకపోతే ఏమైందో తెలియదు. అది మరి మేము ఇవన్నీ కాకపోతే మళ్ళీ తొందరలోనే వాళ్ళందరినీ అన్నీ పిలుచుకుంటాం. పార్టీలకు అతీతంగా అందరిని పిలుచుకుంటాం. ఆ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా పిలుచుకుంటాం. పిలుచుకొని ఒక మీటింగు, రౌండ్ టేబుల్ పిలుచుకొని లేకపోతే ఒక మీటింగ్ పెట్టుకొని గౌడ భవనంలో మీటింగ్ పెట్టుకొని చేస్తాం. అదేవిధంగా అన్ని కులవృత్తులకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చినటువంటి గొర్రెలు కావచ్చు, చేప పిల్లలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఒకవేళ మా ప్రభుత్వంలో ఎక్కడైనా తప్పులు జరిగితే మీరు సరి చేసి మంచి చేసి ఇవ్వండి. కానీ ఈ ప్రభుత్వం చేసింది కదా మనం చేయొద్దని ఖచ్చితంగా చేయకండి. కులవృత్తులపైన కచ్చగట్టకండి, కులవృత్తుల సంబంధించిన నాయకులపైన కచ్చగట్టకండి. ఎన్నో ఒడిదొడులు వదులుకొని కష్టపడి మెట్టు ఎక్కించినటువంటి వాళ్ళు ఎలాంటి సహకారం లేకుండా జీవనం సాగించి స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు, వాళ్ళ మీద కచ్చగట్టి అనవసరమైనటువంటి వేధింపులు చేయకండి. ఇప్పటికే అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి దాడులు, వేధింపులు అని జరుగుతూ ఉన్నాయి. అది మంచి పద్ధతి కాదు. అది మీరు మంచి చేసిన దాన్ని ఖచ్చితంగా మేము కూడా హర్షిస్తాం, బాగా చేసారని చెప్పని, వేరేం లేదు. కనుక మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాత్రం మేము అడుగుతా ఉన్నాం. ఇమ్మీడియట్గా నెరవేర్చకపోతే తదుపరి కార్యక్రమం మరి డిసెంబర్లో ఉంది కనుక డిసెంబర్ మొదటి వారంలో మళ్ళీ కలుసుకొని మళ్ళీ ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం. అవి అమలు కాకపోతే ఎట్లా అమలు చేయించుకోవాలని దానిపైన కూడా మేము మాట్లాడుకుంటాం. ఓకేనా? సహచార మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఫోటో వీడియో జర్నలిస్టులు అందరికీ పేరు నమస్కారం. ఈరోజు నిన్న గౌడ సోదరులకు ఇచ్చినటువంటి కాటమయ్య మోకు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటివి గౌడ సోదరులకు ఏదైనా ప్రకటిస్తారేమో అని చెప్పి మేము ఎదురు చూసాం. కానీ అది మేము ఎదురు చూసింది నిరాశ అయిపోయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది గౌడ సోదరులు కూడా ఎంతో నిరుత్సాహంతో నిన్న ప్రకటిస్తామనుకున్నారు. ఏదైనా వైన్ షాప్లలో రిజర్వేషన్ అన్నారు, ఎక్స్గ్రేషియా పెంచుతారేమనుకున్నాం. రకరకాలుగా ఇచ్చిన హామీలన్నీ కూడా ఏదైనా అమలు అవుతాయేమో అనుకున్నాం, ఎదురు చూస్తాం. కానీ మాకు ఏం చెప్పలేదని చెప్పి అందరినీ నిరాశకు గురి చేసింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు మేనిఫెస్టోలో పెట్టినటివి ఎప్పుడు అమలు చేస్తారు? ఏదైనా కానీ ఆ సందర్భమైనటువంటి కార్యక్రమంలో ప్రకటిస్తారు, ప్రస్తావన కూడా లేదు. యాక్చువల్గా మీరు ఏమన్నారు, అధికారంలోకి వస్తే వైన్ షాప్లలో ఈ భారతదేశంలో ఎక్కడ లేదు, మేము 15% రిజర్వేషన్ ఇచ్చినాం. మేము 15% రిజర్వేషన్ ఇస్తే మేము 20% రిజర్వేషన్ ఇస్తామని అన్నారు. మరి 20% రిజర్వేషను ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు అమలు అవుతుంది?
నిన్న ఎందుకు ప్రకటన చేయలేదు మేము అడుగుతా ఉన్నాం. ఇమ్మీడియట్గా ఆ 20% వైన్ షాప్ల రిజర్వేషన్ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇమ్మీడియట్గా అది ప్రకటించాలా. ఈ మోకులు అనేటివన్నీ కూడా మా ప్రభుత్వ హాయంలోనే మేము విడుదల చేసిన జీవోనే బీఆర్ఓ కూడా ఉంది ఇక్కడ. 10 కోట్ల నిధులు విడుదల చేసిన బీఆర్ఓ ఉంది, 15 కోట్లు. ఈ 15 కోట్లలో జియో నెంబర్ కూడా ఉంది. జియో నెంబర్ 1368 డేటెడ్ 4/10/23. మేము ఇచ్చినటువంటి జియో అనేది మేము తయారు చేసినటువంటి మోకులేవి హైదరాబాద్ ఐఐటి సంస్థ ద్వారా టెస్ట్ చేయించినటివి. మరి ఆ మోకులు మేము ఇచ్చినవి కనీసం సందర్భంలోనైనా మంచి అని చెప్పలేదు. గత ప్రభుత్వం తయారు చేయించింది మేము ఇస్తున్నామనే మాట కూడా అనలేదు. సరే, అది మీకే వదిలిపెడతా ఉన్నాం. లూనాలకు కూడా లూనాలు ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించడానికి కూడా బడ్జెట్ కూడా ఉంది. ఆ వెహికల్ నమూనా కూడా తయారు చేయించినాం. మరి మీరు మోపెడ్స్ ఇస్తామన్నారు ప్రతి కార్మికునికి, మరి ఎప్పటి లోపల ఇస్తారు అది కూడా మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా జనగాం జిల్లాకు ప్రకటిస్తామని అన్నారు. మరి ఇంతవరకు నిన్న మాట్లాడతారనుకున్నాం. గౌడ్లకు సంబంధించిన కార్యక్రమం కనుక మరి ఆ ప్రకటన వస్తుంది అనుకున్నాం. మరి ఆ ప్రకటన ఇంతవరకు ఇవ్వలేదు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నిలబడడానికి గవర్నమెంట్ జీవో కూడా విడుదల చేసినాం. 3 కోట్ల నిధులు కూడా జీవో ఇష్యూ చేసినాం ట్యాంక్ బండ్ దగ్గర. ఆ ప్లేస్ కూడా అడ్జసెంట్ ఆఫ్ లేక్ సాగర్ పార్క్ లేక్ పక్కల, దాని అడ్జసెంట్లో పక్కనే ఉన్నటువంటి ప్లేస్తో పాటుగా 3 కోట్ల నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. మరి వచ్చే నెల సర్వాయి పాపన్న జయంతి ఉంది కనుక ఆ జయంతిని కూడా 70 ఏళ్ళు పోరాటం చేస్తే కూడా ఇవ్వలేదు. జయంతి ఉత్సవాలను వర్ధంతి ఉత్సవాలు అధికారికంగా చేయాలని చెప్పని 2049/29/10/22 ప్రకారం జీవో ఇష్యూ చేయడం జరిగింది. మరి అధికారికంగా ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. పోయినసారి చేయలేదు. ఈ జీవో పర్మనెంట్గా ప్రతి సంవత్సరం చేయాలని మేము ఇచ్చిన జీవో. మరి ఆగస్టులో జరిగే జయంతి ఉత్సవాల సందర్భంగా ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా జీవో ఇష్యూ చేసినాం. నిధులు విడుదల చేసినాం. జిల్లా పేరు కూడా పెట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సర్వాయి పాపన్న గుట్టలను కూడా పరిరక్షించాలని చెప్పి మేము 4000 ఎకరాలు మైనింగ్ వాళ్ళకి ఇవ్వకుండా అడ్డుకొని ఇచ్చిన దాన్ని రద్దు చేయించి సర్వాయి పాపన్న గుట్ట రచించడానికి మేము ప్రభుత్వం నుంచి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు రాసినాం. మళ్ళీ ఈ మధ్యలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారని ఒకటి జరుగుతూ ఉంది. ఇది చరిత్ర. ఇది ఆర్కియాలజీ వాళ్ళకు పర్మనెంట్గా అప్పచెప్పి దీన్ని రక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వర్ధంతికి కూడా సపరేట్గా జీవో ఇచ్చడం, దాన్ని కూడా ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం, నీరా కేఫ్ని ఏర్పాటు చేసినాం. దాంతో పాటుగా బై ప్రోడక్ట్స్ గురించి కూడా నిన్న మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సంబంధించిన మంత్రి గారు. మరి దానికి సంబంధించినటువంటి నీరా జీవో ఇష్యూ చేసినాం. నీరా అమ్మాలన్నా గీయాలన్నా ఈ గౌడ వృత్తికే సంబంధించింది కనుక వేరే వాళ్ళు చేయొద్దు అని చెప్పి జీవో ఇష్యూ చేసినాం. దేశంలో ఎక్కడ లేనటువంటి నీరా కేంద్రాన్ని హైదరాబాద్ నడిగడ్డ మీద ఏర్పాటు చేసినాం. ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా ఉండాలని చెప్పి ప్రతిపాదన ఉంది. దయచేసి మీరు ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేంద్రాలు ఏర్పాటు చేయాలా. బై ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ బెల్లం తయారీ కేంద్రం పెట్టినాం ట్యాంక్ బండ్ దగ్గర. బెల్లం, షుగరు ఇవన్నీ కూడా మధుమేహ వ్యాధికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ బై ప్రోడక్ట్స్ ఆల్రెడీ తయారవుతున్నాయి. ఆ తయారవుతున్న దాన్ని మార్కెటింగ్ చేయాలి. సర్వేల్లో, ముద్విన్లో, చార్కొండలో, తర్వాత సిరికొండలో, సంగారెడ్డి మాసపేటలో ఉన్నటువంటి నిధులు విడుదలై పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులు కంప్లీట్ చేసి నందనం ధర్మవిషయం గారి పేరు మీద నందనంలో తయారవుతున్నటువంటి
కేంద్రం కూడా ఇంచుమించు కంప్లీట్ అవుతోంది. అవన్నీ కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటు తీసుకురావాల్సిన అవసరం ఉంది. 5 లక్షల రూపాయలు ఎగ్జిక్యూషన్ మేము చేసినాం, దాన్ని 10 లక్షలు చేయాలని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మూసేసిన దుకాణాలను మేము తెరిపించి హైదరాబాద్తో పాటు అందరికీ ఓపెన్ చేసి స్వేచ్ఛగా బతికేటట్లు ఏర్పాటు చేసినాం. ఇప్పుడు భయం గుప్పిట్లో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. చాలామంది భయపడుతూ వృత్తి చేసుకున్న పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని మళ్ళీ స్వేచ్ఛగా వృత్తిని చేసుకునేటట్లు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు 10 సంవత్సరాల వరకు ఎవరి ఇయర్ లైసెన్స్ రెన్యువల్ ఉండే, వేధింపులు ఉండే. ఎక్సైజ్ వేధింపుల నుంచి 10 సంవత్సరాల వరకు ఒక్కసారి రెన్యువల్ చేసుకుంటే 10 సంవత్సరాలు చేయడానికి వీల్లేదని చెప్పినాం, జియో ఇష్యూ చేసినాం. తర్వాత ఇంకొక ప్రపోజల్ ఉంది, శాశ్వత లైసెన్స్ ఇవ్వాలి అని చెప్పి ప్రపోజల్ ఉంది. శాశ్వతంగా ఒకసారి లైసెన్స్ ఇస్తే ఆయన బతుకున్నంత వరకు ఆ లైసెన్స్ కంటిన్యూ ఉండాలా, రెన్యువల్ అనేది ఉండొద్దు. వృత్తికేం రెన్యువల్, వృత్తి వచ్చింది అని తర్వాతనే మనం లైసెన్స్ ఇస్తాం కదా అని చెప్పి మరి దానికి మేము ప్రపోజల్ చేయడం జరిగింది. గీత కార్మికులు కూడా పెన్షన్ కూడా ఇచ్చినాం. మరి ఆ పెన్షన్ కూడా పెంచాలని చెప్పని కూడా 50 సంవత్సరాలకు ఏజ్ని తగ్గించి ఆ 2000 రూపాయల పెన్షన్ను మీరు 4000 చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మరి ఇమ్మీడియట్గా ఆ 4000 రూపాయలు వారికి అందేటట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మేము పొట్టి తాటి చెట్లు ఒక 5 ఫీట్లు, ఒక 10 ఫీట్లు, 15 ఫీట్ల వరకే పెరిగి ఆ 10-15 ఫీట్లలోనే కళ్ళు నీర వచ్చేటట్లు శాస్త్రవేత్తల ద్వారా కనుగొన్నాం. ఆ చెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దయచేసి అగ్రికల్చర్ శాఖ ద్వారా ఆ చెట్లను ఇంకా ఎక్కువ పెంచి చనిపోకుండా, గీతకారం చనిపోకుండా 10 ఫీట్ల లోపలనే మనం 10-15 ఫీట్ల లోపలనే చెట్టు వచ్చినట్లయితే మరి చావడానికి అవకాశమే ఉండదు. ఎన్నో చెట్లను శాస్త్రవేత్తలు కనుగొని తక్కువ కాలంలోనే మామిడి పండ్లు వచ్చేటట్లు, యాపిల్ పండ్లు వచ్చేటట్లు చిన్న చిన్న చెట్లను కనుగొని పరిశోధనలు సక్సెస్ అయ్యారు. ఈ తాటి చెట్లు కూడా సక్సెస్ అయినాయి. మరి మేము ఇక్కడ తెచ్చుకొని కొన్ని కూడా పెట్టించడం జరిగింది. దాంతోపాటు గిరికతాల చెట్లు, అవి కూడా చాలా చిన్నగా ఉంటాయి. గిరికతాల చెట్లను కూడా ప్రయోగాత్మకంగా మరి కొన్ని జిల్లాల్లో కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, మహబూబ్నగర్లో అక్కడక్కడ కొన్ని ఏర్పాటు చేసినాం. ఒక చెట్టు 10 లీటర్లు నీరా కళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ గిరికతాల చెట్లను కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మమ్మల్ని చూసి తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా మేము కూడా గౌడ సోదరులకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. మరి వాళ్ళు పెంచుతామన్నారు. నిజంగా తొందరగా పెంచితే ఈ వృత్తిని ఏ రాష్ట్ర ప్రభుత్వం పెంచి వృత్తులను ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వాళ్ళని మేము హర్షిస్తాం. మరి ఇక్కడ మేము 15% రిజర్వేషన్ ఇచ్చినాం. జియో నెంబర్ 86 ఇది ఇండియాలో కూడా, భారతదేశంలో కూడా ఎక్కడ లేదు. ఎక్కడ లేనటువంటిది మేము జియో ఇచ్చినాం. మీరు 25% అన్నారు. ఇమ్మీడియట్గా ఆ 25% మీరు 25% పెంచి బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఉంది, వైన్ షాప్స్ మరియు బార్ అండ్ రెస్టారెంట్లు. ఆ 20% రిజర్వేషన్ను తొందరగా ఇవ్వాలి. అదేవిధంగా ఆత్మగౌరవ భవనాలు 500 కోట్ల విలువ చేసి 5 ఎకరాల పొలము 5 కోట్ల నిధులు విడుదల చేసి టెండర్ కూడా కంప్లీట్ అయింది. దాన్ని తొందరగా అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది ఒక గౌడ్లే కాదు, కులవృత్తులకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ భవనాలన్నీ కూడా ఒక అధ్యయన కేంద్రాలుగా మీరు ఏర్పాటు చేసి అక్కడ వృత్తిపరంగా అభివృద్ధి చేసుకోవడానికి ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా ఆధునీకరణ చెంది బాగుపడడానికి అన్ని ఆత్మగౌరవ భవనాలను అందుబాటులో తీసుకొచ్చి మరి అన్ని భవనాలకు కూడా నిధులు విడుదలైనవి. అన్ని ఆత్మగౌరవ భవనాలు కూడా తీసుకురావాలి. ఈ ప్రభుత్వం చేసింది మేమెందుకు చేయాలి అనేది దయచేసి ఈ వృత్తి కులాల పట్ల కక్ష సాధింపు చర్యలు చేయొద్దండి. ఆ ప్రభుత్వ హయాంలో భవనాలు ఇచ్చిండ్రు, నిధులు ఇచ్చిండ్రు. మీ ప్రభుత్వ హయాంలో మీరు కట్టించి మీరు పేరు తెచ్చుకోండి. మేము 15% రిజర్వేషన్ ఇచ్చినాం, మీరు 20% చెప్పి మీరు పేరు తెచ్చుకోండి. మీరు నిన్న మాట్లాడుతూ అన్నారు గౌడ్ల ఆశీర్వాదం వల్ల మేము అధికారంలోకి వచ్చినామని.
మరి గౌడ్లు ఎందుకు ఆశీర్వదించారు? 20% రిజర్వేషన్ ఇస్తారని, 10 సంవత్సరాలు ఇచ్చినటువంటి లైసెన్సులు శాశ్వత ప్రతిపాదకన ఇస్తారని, సర్వాయి పాపన్న జిల్లా పేరు పెడతారని, ట్యాంక్ బండ్ పైన విగ్రహం తొందరగా పెడతారని చెప్పని, గౌడ్ల మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా వృత్తిపరంగా లాభపడతారని, సామాజికంగా రాజకీయంగా ప్రోత్సాహం ఉంటుందని, గౌడ్ల పైన దాడులు ఉండవని, గౌడ నాయకత్వం పైన దాడులు ఉండవని మరి ఇన్ని మేనిఫెస్టోలో పెట్టిండ్రు కనుక మరి మీరు ఏదో చేస్తారని చెప్పి మరి మీకు సపోర్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళు. మరి దాన్ని వమ్ము చేయకుండా తొందరగా ప్రకటించాలా. మరి నిన్న మేము ఎంతో ఆశతో చూసినాం ఇవన్నీ అమలుకు వస్తుంది అని చెప్పేసి. మరి ఒక గౌడ వృత్తే కాదు, అన్ని కుల వృత్తులకు ఇచ్చినటువంటి మాటలు, మీరు ఇచ్చిన హామీలు, దాని మీద ఒక కమిటీ వేసుకొని తొందరలో ఇవ్వాలా. మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చినది ప్రయోజనం ఉండదు. ఒక జీవోతోనూ అమలయ్యేటివి 20% వైన్ షాప్లో ఇవ్వడానికి మీకు ₹1 ఖర్చు కూడా కాదు. సింగిల్ పెన్ను సంతకంతో 20% రిజర్వేషన్ని పెంచుతూ వైన్ షాప్లలో, బార్ షాప్లో రిజర్వేషన్ పెంచుతూ ఇవ్వడానికి ఒక కలం చాలు. సర్వాయి పాపన్న జిల్లా ఏర్పాటు చేయడానికి ₹1 నిధులు అవసరం లేదు. ఆత్మగౌరవ భవనం కట్టడానికి ఇమ్మీడియట్గా స్థలం ఉంది, ₹1 విలువ స్థలం ఉంది. ఆ అన్ని ఆత్మగౌరవ భవనాలు ఒక అధ్యయన కేంద్రాలుగా మార్చాలని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. నీరా కేంద్రాలు ఏర్పాటు అయినాయి, నిధులు ఏర్పాటు చేసినాం. చివరి దశలో ఉన్నాయి పనులన్నీ కూడా 5 ప్రాంతాల్లో. ఇమ్మీడియట్గా మీరు చేసి ప్రారంభించుకోండి. మోకులు తయారు చేయించడం మేము, సర్టిఫికేట్ ఇప్పించడం మేము, బీఆర్ఓ ఇష్యూ చేయించడం మేము. ఎలక్షన్ కోడ్ వల్ల ఇవ్వలేకపోయినాం. సంతోషం, మీరు ఇచ్చారు. మన రవికుమార్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ కూడా చేసిండ్రు. ఈ ప్రయోగం కూడా ఇది 22 kgs అంటే 2200 kgs థింగ్ బ్రేకింగ్ స్ట్రెంత్. ఇది 22 కిలో ఉంది, మీకు వీడియో పంపిస్తాం. టెస్టింగ్ కూడా చేసినాం ఇచ్చినాం. మీరు ఎందుకు ఇచ్చిర్రు అని అంటలే, మేము సంతోషం ఇచ్చిర్రు. మేము ఎలక్షన్ కోడ్ ఉంది ఇవ్వలేకపోయినా మీరు ఇచ్చిర్రు. కానీ ఇస్తూ గత ప్రభుత్వం తయారు చేయించింది అని అంటే బాగుండే. కనీసం మంత్రి గారైనా మేము ఇంత కష్టపడి తయారు చేయించింది, గత ప్రభుత్వం తయారు చేసింది మేము ఇచ్చినాం, ఇంకా బాగా ఏమిస్తామంటే బాగుండే. ఏం చెప్పలే, మేము ఏం చేయనట్లు మాట్లాడడం అనేది మాకు బాధ కలిగించింది. ప్రభుత్వాలు ఏదైనా కూడా ఒక మంచి గొప్ప మనసు ఉండాలా. ఒక ప్రభుత్వం మంచి చేస్తే, ఇప్పుడు మేము చాలా సందర్భాల్లో అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటివి ఆరోగ్యశ్రీ నుంచి ఎన్నో సందర్భంలో వారు చాలా బ్రహ్మాండంగా చేసిరని చెప్పినాం. గత ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి పనులను కూడా మేము అసెంబ్లీ వేదికగా పొగిడినాం. ఎన్టీ రామారావు గారు బలహీన వర్గాలకు ఇట్లా చేసినని, రాజశేఖర రెడ్డి గారు చేసిన అన్నాం మేము. కానీ మేము ఇంత కష్టపడి ఇన్ని పనులు చేస్తే మరి మా పేరు ప్రస్తావించకపోయినా, కనీసం మేమేం మంచి చేయలేదు అనుకోకపోయినా ఇచ్చిన హామీలను నెరవేర్చింటే చెప్పింటే బాగుండే. కనుక వెంటనే ఆ హామీలు నెరవేర్చాలని చెప్పని, సర్వాయి పాపన్న జయంతి డిసెంబర్లో ఉంది కనుక, ఆగస్టులో ఉంది కనుక, ఆగస్టులో కరెక్ట్ నెల ఉంది కనుక ₹1 ఖర్చు కానటువంటివి 4 పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, జిల్లా పేరు ప్రకటించడం, వైన్ షాప్లలో రిజర్వేషన్ ఇవ్వడం, ప్లస్ శాశ్వత ప్రతిపాదిక మీద వీళ్ళందరికీ లైసెన్సులు పూర్తి స్థాయిలో గౌడ కార్మికులకు ఇవ్వడం, గౌడ నాయకులపైన, గౌడ కార్మికులపైన వేధింపులు లేకుండా ఒక భరోసా ఇవ్వడం, ₹1 నిధి ఖర్చు కానటువంటి ఈ డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అన్ని సంఘాలు ఉన్నాయి, గీత కార్మిక సంఘాలు చాలా ఉన్నాయి. నిన్న కనీసం ఒక్క సంఘమన్నా మాట్లాడతామని చూసినాం. ఒక సంఘం కూడా మీరు మాట్లాడలేదు నిన్న. మరి మాట్లాడలేదా వీళ్ళు మాట్లాడలేదా నాకు తెలియదు. మొత్తం మీద మాట్లాడింటే బాగుండే, డిమాండ్ల మీద మాట్లాడింటే బాగుండే. సరే, మాట్లాడినిచ్చిండ్రా వాళ్ళు మాట్లాడలేదా అది తెలియదు, నాకు తెలుసుకుంటాం. ఖచ్చితంగా ఆ సమస్యల మీద తీర్చకపోతే మేము అన్ని సంఘాలను పిలిచి మాట్లాడతాం. సంబంధించిన వ్యక్తులకు, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ దృష్టికి తీసుకొస్తాం. మీ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం, ప్రభుత్వం తీసుకొస్తాం.
సంఘాలతో మీటింగ్ పెట్టిన తర్వాత ఏం చేద్దామని చెప్పి మేము నిర్ణయిస్తాం. మేము రాగానే నెల రోజుల్లోనే ఏమైంది అమలు కావాలి అవుతుందా కాదా అనలే. మేము ఒక అవగాహన వ్యక్తులం కనుక కొంత సమయం ఇవ్వాలా, కొత్త ప్రభుత్వం కూడా కొంచెం శ్వాస పీల్చుకోవాలి, కొంత సమయం ఇచ్చి మనం అడుగుదాం అని చెప్పి అనుకున్నాం. సమయం చాలా అయిపోయింది. ₹1 ఖర్చు కానటువంటిది ఖాళీ సంతకంతో, చిన్న సంతకంతో అయిపోయేటువంటిది. మరి అది ముఖ్యమంత్రి గారు వాళ్ళు దృష్టి తీసుకొచ్చినరా, వాళ్ళు మర్చిపోయినరా, మేనిఫెస్టో మర్చిపోయినరా, లేకపోతే ఏమైందో తెలియదు. అది మరి మేము ఇవన్నీ కాకపోతే మళ్ళీ తొందరలోనే వాళ్ళందరినీ అన్నీ పిలుచుకుంటాం. పార్టీలకు అతీతంగా అందరిని పిలుచుకుంటాం. ఆ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా పిలుచుకుంటాం. పిలుచుకొని ఒక మీటింగు, రౌండ్ టేబుల్ పిలుచుకొని, లేకపోతే ఒక మీటింగ్ పెట్టుకొని, గౌడ భవనంలో మీటింగ్ పెట్టుకొని చేస్తాం. అదేవిధంగా అన్ని కుల వృత్తులకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చినటువంటి గొర్రెలు కావచ్చు, చేప పిల్లలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఒకవేళ మా ప్రభుత్వంలో ఎక్కడైనా తప్పులు జరిగితే మీరు సరి చేసి మంచి చేసి ఇవ్వండి. కానీ ఈ ప్రభుత్వం చేసింది కదా మనం చేయొద్దని కక్షసాధింపు చేయకండి. కుల వృత్తులపైన కచ్చగట్టకండి. కుల వృత్తులకు సంబంధించిన నాయకులపైన కచ్చగట్టకండి. ఎన్నో ఒడిదొడులు వదులుకొని కష్టపడి మెట్టు ఎక్కిచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి సహకారం లేకుండా జీవనం సాగించి స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళ మీద కచ్చగట్టి అనవసరమైనటువంటి వేధింపులు చేయకండి. ఇప్పటికే అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి దాడులు, వేధింపులు అని జరుగుతూ ఉన్నాయి. అది మంచి పద్ధతి కాదు. అది మీరు మంచి చేయండి, మంచి చేసిన దాన్ని ఖచ్చితంగా మేము కూడా హర్షిస్తాం, బాగా చేసారని చెప్పండి, వేరేం లేదు. కనుక మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాత్రం మేము అడుగుతా ఉన్నాం. ఇమ్మీడియట్గా నెరవేర్చకపోతే తదుపరి కార్యక్రమం మరి డిసెంబర్లో ఉంది కనుక డిసెంబర్ మొదటి వారంలో మళ్ళీ కలుసుకొని మళ్ళీ ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం. అవి అమలు కాకపోతే ఎట్లా అమలు చేయించుకోవాలని దానిపైన కూడా మేము మాట్లాడుకుంటాం. ఓకేనా? సహచర మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఫోటో వీడియో జర్నలిస్టులు అందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు నిన్న గౌడ సోదరులకు ఇచ్చినటువంటి కాటమయ్య మోకు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటివి గౌడ సోదరులకు ఏదైనా ప్రకటిస్తారేమో అని చెప్పి మేము ఎదురు చూసాం. కానీ అది మేము ఎదురు చూసింది నిరాశ అయిపోయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది గౌడ సోదరులు కూడా ఎంతో నిరుత్సాహంతో నిన్న ప్రకటిస్తామనుకున్నారు. ఏదైనా వైన్ షాప్లలో రిజర్వేషన్ అన్నారు, ఎక్స్గ్రేషియా పెంచుతారేమనుకున్నాం, రకరకాలుగా ఇచ్చిన హామీలన్నీ కూడా ఏదైనా అమలు అవుతావేమో అనుకున్నాం, ఎదురు చూస్తాం. కానీ మాకు ఏం చెప్పలేదని చెప్పి అందరినీ నిరాశ గురి చేసింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు మేనిఫెస్టోలో పెట్టినటివి ఎప్పుడు అమలు చేస్తారు? ఏదైనా కానీ ఆ సందర్భమైనటువంటి కార్యక్రమంలో ప్రకటిస్తారు, ప్రస్తావన కూడా లేదు. యాక్చువల్గా మీరు ఏమన్నారు, అధికారంలోకి వస్తే వైన్ షాప్లలో ఈ భారతదేశంలో ఎక్కడ లేదు, మేము 15% రిజర్వేషన్ ఇచ్చినాం, మేము 15% రిజర్వేషన్ ఇస్తే మేము 20% రిజర్వేషన్ ఇస్తామని అన్నారు. మరి 20% రిజర్వేషను ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు అమలు అవుతుంది? నిన్న ఎందుకు ప్రకటన చేయలేదు మేము అడుగుతా ఉన్నాం. ఇమ్మీడియట్గా ఆ 20% వైన్ షాప్లో రిజర్వేషన్ మేనిఫెస్టో ప్రకటించింది. ఇమ్మీడియట్గా అది ప్రకటించాలా? ఈ మోకులు అనేటివన్నీ కూడా మా ప్రభుత్వ హాయంలోనే మేము విడుదల చేసిన జీవోనే, బీఆర్ఓ కూడా ఉంది ఇక్కడ, 10 కోట్ల నిధులు విడుదల చేసిన బీఆర్ఓ ఉంది, 15 కోట్లు.
ఈ 15 కోట్లలో జియో నెంబర్ కూడా ఉంది. జియో నెంబర్ 1368 డేటెడ్ 4/10/23. మేము ఇచ్చినటువంటి జియో అనేది మేము తయారు చేసినటువంటి మోకులేవి హైదరాబాద్ IIT సంస్థ ద్వారా టెస్ట్ చేయించినవి. మరి ఆ మోకులు మేము ఇచ్చినవి కనీసం సందర్భంలోనైనా మంచి అని చెప్పలేదు. గత ప్రభుత్వం తయారు చేయించింది మేము ఇస్తున్నామనే మాట కూడా అనలేదు. సరే, అది మీకే వదిలిపెడతా ఉన్నాం. లూనాలకు కూడా లూనాలు ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించడానికి కూడా బడ్జెట్లో కూడా ఉంది. ఆ వెహికల్ నమూనా కూడా తయారు చేయించినాం. మరి మీరు మోపెడ్స్ ఇస్తామన్నారు ప్రతి కార్మికునికి. మరి ఎప్పటి లోపల ఇస్తారు అది కూడా మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా జనగాం జిల్లాకు ప్రకటిస్తామని అన్నారు. మరి ఇంతవరకు నిన్న మాట్లాడతారనుకున్నాం. గౌడ్లకు సంబంధించిన కార్యక్రమం కనుక మరి ఆ ప్రకటన వస్తుంది అనుకున్నాం. మరి ఆ ప్రకటన ఇంతవరకు ఇవ్వలేదు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నిలబడడానికి గవర్నమెంట్ జీవో కూడా విడుదల చేసినాం. 3 కోట్ల నిధులు కూడా జీవో ఇష్యూ చేసినాం ట్యాంక్ బండ్ దగ్గర. ఆ ప్లేస్ కూడా మన అడ్జసెంట్ ఆఫ్ లేక్ సాగర్ పార్క్ లేక్ పక్కల, దాని అడ్జసెంట్లో పక్కనే ఉన్నటువంటి ప్లేస్తో పాటుగా 3 కోట్ల విధులు కూడా విడుదల చేయడం జరిగింది. మరి వచ్చే నెల సర్వాయి పాపన్న జయంతి ఉంది కనుక ఆ జయంతిని కూడా 70 ఏళ్ళు పోరాటం చేస్తే కూడా ఇవ్వలేదు. జయంతి ఉత్సవాలను వర్ధంతి ఉత్సవాలు అధికారికంగా చేయాలని చెప్పని 2049-29-10-22 ప్రకారం జీవో ఇష్యూ చేయడం జరిగింది. మరి అధికారికంగా ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. పోయినసారి చేయలేదు. ఈ జీవో పర్మనెంట్గా ప్రతి సంవత్సరం చేయాలని మేము ఇచ్చిన జీవో. మరి ఆగస్టులో జరిగే జయంతి ఉత్సవాల సందర్భంగా ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా జీవో ఇష్యూ చేసినాం. నిధులు విడుదల చేసినాం. జిల్లా పేరు కూడా పెట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సర్వాయి పాపన్న గుట్టలను కూడా పరిరక్షించాలని చెప్పి మేము 4000 ఎకరాలు మైనింగ్ వాళ్ళకి ఇవ్వకుండా అడ్డుకొని ఇచ్చిన దాన్ని రద్దు చేయించి సర్వాయి పాపన్న గుట్ట రచించడానికి మేము ప్రభుత్వం నుంచి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు రాసినాం. మళ్ళీ ఈ మధ్యలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారని ఒకటి జరుగుతూ ఉంది. ఇది చరిత్ర. ఇది ఆర్కియాలజీ వాళ్ళకు పర్మనెంట్గా అప్పచెప్పి దీన్ని రక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వర్ధంతికి కూడా సపరేట్గా జీవో ఇచ్చడం, దాన్ని కూడా ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం. నీరా కేఫ్ని ఏర్పాటు చేసినాం. దాంతో పాటుగా బై ప్రోడక్ట్స్ గురించి కూడా నిన్న మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సంబంధించిన మంత్రి గారు. మరి దానికి సంబంధించినటువంటి నీరా జీవో ఇష్యూ చేసినాం. నీరా అమ్మాలన్నా గీయాలన్నా ఈ గౌడ వృత్తికే సంబంధించింది కనుక వేరే వాళ్ళు చేయొద్దు అని చెప్పి జీవో ఇష్యూ చేసినాం. దేశంలో ఎక్కడ లేనటువంటి నీరా కేంద్రాన్ని హైదరాబాద్ నడిగడ్డ మీద ఏర్పాటు చేసినాం. ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా ఉండాలని చెప్పి ప్రతిపాదన ఉంది. దయచేసి మీరు ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేంద్రాలు ఏర్పాటు చేయాలా. బై ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ బెల్లం తయారీ కేంద్రం పెట్టినాం ట్యాంక్ బండ్ దగ్గర. బెల్లం, షుగరు ఇవన్నీ కూడా మధుమేహ వ్యాధికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ బై ప్రోడక్ట్స్ ఆల్రెడీ తయారవుతున్నాయి. ఆ తయారవుతున్న దాన్ని మార్కెటింగ్ చేయాలి. సర్వేల్లో, ముద్విన్లో, చార్కొండలో, తర్వాత సిరికొండలో, సంగారెడ్డి మాసపేటలో ఉన్నటువంటి నిధులు విడుదలై పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులు కంప్లీట్ చేసి నందనం ధర్మవిషయం గారి పేరు మీద నందనంలో తయారవుతున్నటువంటి కేంద్రం కూడా ఇంచుమించు కంప్లీట్ అవుతోంది. అవన్నీ కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటు తీసుకురావాల్సిన అవసరం ఉంది. 5 లక్షల రూపాయలు ఎగ్జిక్యూషన్ మేము చేసినాం. దాన్ని 10 లక్షలు చేయాలని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మూసేసిన దుకాణాలను మేము తెరిపించి హైదరాబాద్తో పాటు అందరికీ ఓపెన్ చేసి స్వేచ్ఛగా బతికేటట్లు ఏర్పాటు చేసినాం.
ఇప్పుడు భయం గుప్పిట్లో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. చాలామంది భయపడుతూ వృత్తి చేసుకున్న పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని మళ్ళీ స్వేచ్ఛగా వృత్తిని చేసుకునేటట్లు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు 10 సంవత్సరాల వరకు ఎవరి ఇయర్ లైసెన్స్ రెన్యువల్ ఉండే, వేధింపులు ఉండే. ఎక్సైజ్ వేధింపుల నుంచి 10 సంవత్సరాల వరకు ఒక్కసారి రెన్యువల్ చేసుకుంటే 10 సంవత్సరాలు చేయడానికి వీల్లేదని చెప్పినాం, జియో ఇష్యూ చేసినాం. తర్వాత ఇంకొక ప్రపోజల్ ఉంది, శాశ్వత లైసెన్స్ ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ కూడా ఉంది. శాశ్వతంగా ఒకసారి లైసెన్స్ ఇస్తే ఆయన బతుకున్నంత వరకు ఆ లైసెన్స్ కంటిన్యూ ఉండాలా, రెన్యువల్ అనేది ఉండొద్దు. వృత్తికేం రెన్యువల్, వృత్తి వచ్చింది అని తర్వాతనే మనం లైసెన్స్ ఇస్తాం కదా అని చెప్పి మరి దానికి మేము ప్రపోజల్ చేయడం జరిగింది. గీత కార్మికులు కూడా పెన్షన్ కూడా ఇచ్చినాం. మరి ఆ పెన్షన్ కూడా పెంచాలని చెప్పని కూడా 50 సంవత్సరాలకు ఏజ్ని తగ్గించి ఆ 2000 రూపాయల పెన్షన్ను మీరు 4000 చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మరి ఇమ్మీడియట్గా ఆ 4000 రూపాయలు వారికి అందేటట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మేము తాటి చెట్లు, పొట్టి తాటి చెట్లు ఒక 5 ఫీట్లు, ఒక 10 ఫీట్లు, 15 ఫీట్ల వరకే పెరిగి